హాయ్ హలో నమస్తే దిస్ హోస్ట్ మనోహర్ రాయల్. ఈరోజు అయితే ఒక మంచి గెస్ట్ అంటే ఆయన శుభోదయం సుబ్బారావుగా తన కెరీర్ని అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసి మహేష్ బాబు సినిమాలో కూడా ఆయన ఒక మంచి డైలాగ్తో కూడా మన అందరికీ తెలిసిందే. బయట ఈ మధ్య కోర్టు సినిమాతో 50 కోట్ల ప్లస్ కలెక్షన్స్తో అయితే మనం ముందుకు అంటే ఎంత పెద్ద హిట్ అయిందో కోర్టు మన అందరికీ తెలిసిందే. అయితే అందులో రోషన్ ఫాదర్గా ఒక మంచి అంటే తనదైన శైలితో ఒక న్యాచురల్ యాక్టింగ్ అని చెప్పాలి. అంటే శుభోదయం సుబ్బారావు గారు అలియాస్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. అసలు ఆ కోర్టు విశేషాలు, ఆ తర్వాత ఆయన ఫర్దర్ ఇంకా ఏ మూవీస్ చేస్తున్నారు ఏంటి, ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ పిలిచినమ్మటే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. బట్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్, 50 కోట్ల పైన కలెక్షన్స్ అయితే కోర్టు మూవీ దూసుకెళ్తుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఈ సక్సెస్? యా అంటే యాజ్ ఆఫ్ నో ఇవాళ మనం చేసేయడానికి డెఫినెట్లీ ఐ థింక్ అఫీషియల్గా ఇంకా అనౌన్స్ లేదు, క్లోజ్ టు 60 వరకు వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ 50 crore అనేది లాస్ట్ వీకెండ్ మన 10 days కలెక్షన్. అది యావరేజ్గా రోజుకి 5 crore చెప్పిన వచ్చిందన్నమాట. అండ్ డెఫినెట్లీ అండి, నా కెరియర్లో దీస్ ఈజ్ ద బెస్ట్. అంటే నాకు ఇప్పటివరకు నాకు ఎలా ఉన్నాయంటే, అంటే మీరు ఇందాక రిఫర్ చేసినట్టు భరత్ అనే మూవీలో ఆబ్వియస్లీ నేను ప్రతి ఇంటర్వ్యూలోను ప్రతి స్టేజ్ ఎక్కానంటే కంపల్సరీ ఆయన పేరు తలుచుకోకుండా నేను ఏది మాట్లాడను, కొరటాల శివ గారిది. ఎందుకంటే డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ఆర్ క్రాఫ్టింగ్, అంటే వాళ్ళు ఒక పాత్రను రాస్తేనే మేము పర్ఫామ్ చేయగలం. సో ఒక రైటర్ లెవెల్లో అలాగే దాన్ని అంత పర్ఫెక్ట్గా మేకింగ్లో చూపెట్టగలిగారు కాబట్టి నాకు అంత పేరు వచ్చింది శుభోదయం సుబ్బారావు అనేది. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైక్ మోరర్లెస్ అంటే 4-5 yearsకి భరత్ నేను మూవీ ఆ క్యారెక్టర్ రావడం జరిగింది, శుభోదయం సుబ్బారావు. అండ్ తర్వాత 5 yearsకి ఇప్పుడు కోర్టులో అంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్లో ప్రామినెంట్ క్యారెక్టర్ వచ్చింది. భరత్ అనే నేను అనే సినిమాలో ఒక రాజశేఖర్గా అంటే మీ ఒరిజినల్ రాజశేఖర్గా ఆ రాజశేఖర్ అనే నేమ్ని మర్చిపోయి శుభోదయం సుబ్బారావు అంటే ఏ రేంజ్లో మీరు పర్ఫార్మెన్స్ అంటే ఆ పత్రికా విలేకర్ రోల్లో మీరు చేసిన విధానం అవ్వచ్చు, డైరెక్ట్గా మహేష్ బాబు గారికి మీరు డైలాగ్ చెప్పే వర్షన్ అవ్వచ్చు, అది ఇప్పటికీ ఇంకెప్పటికీ చరిత్రలో అది ఎవరూ మర్చిపోరు. అంటే అది మీకు కూడా తెలుసు, మిమ్మల్ని ఎక్కడ చూసిన శుభోదయం సుబ్బారావు గారు అనే ఇప్పుడు అదే చెప్తున్నా. నాకు తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. అండ్ చాలామందికి ఈవెన్ రైట్ నౌ నేను అసలు యాక్చువల్గా ఒరిజినల్ జర్నలిస్టే అనుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ సైరా అని సౌత్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి నాకు మెంబర్షిప్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. సో వాళ్ళకి చెప్పా ఇలాంటి అయినా వాళ్ళకపోయినా మాకు స్క్రీన్లో అలా కనబడ్డారంటే మేము మీకు ఆనరీ మెంబర్షిప్ ఇస్తున్నాం అని చెప్పి అలా ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది ఏంటంటే ఆబ్వియస్లీ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో యాడ్ చేయడం అంటే ఒరిజినల్ రిపోర్టర్ అనుకోండి. దీనికి ప్యారల్గా ఏంటంటే నేను లైక్ ఆ టైం కరోనా టైంలో ఏంటంటే ఇంట్లోనే అందరూ ఉంటున్నాం కాబట్టి ఖాళీగా నేను ఎలాగో నాకు చేతిలో ఉన్న విద్య కాబట్టి వెబ్సైట్ డిజైన్ చేసి శుభోదయం సుబ్బారావు.com అని. సో అప్పుడు కరోనా అప్డేట్స్ కానీ జనరల్ న్యూస్ అప్డేట్స్, ఈవినింగ్ ఏమో 7 PM న్యూస్ అని ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేసేవాడిని. సో అది కూడా చూసి అందరూ ఏంటంటే నిజంగా శుభోదయం జర్నలిస్ట్ అని చెప్పి ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది అలాగే అనుకుంటారు. సో అది నాకు మీరు అన్నట్టు ఏంటంటే డెఫినెట్లీ నేను అంతకన్నా ముందు చాలా ప్రాజెక్ట్స్ చేసినా నాకు బాగా లైక్ మంచి పేరు కాదు, పేరే మార్చేసింది యాక్చువల్లీ. సో అది మీకేంటి హార్డ్లీ మీకు 2 scenes అంతే. ఒకటి ఆయన క్వశ్చన్ చేసేది ఉంటుంది, అంటే మధ్యలో ఉన్న అంత ప్రామినెంట్ కాదు, మళ్ళీ మీకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చే ఒక డైలాగ్ అదే బాగా ఇదైంది. చాలా మంది ఆయన క్వశ్చన్ చేసేది నాకు బాగా రికగ్నైజేషన్ అనుకుంటారు, కానీ అదే ఫైన్స్ గురించి క్వశ్చన్ చేస్తే ఆయన దగ్గరకు వచ్చి అంతఃకరణ శుద్ధితో అని చెప్తారు కదా. దానికన్నా ప్రెస్ మీట్ సీన్లో ఆయన సీఎంగా రిజైన్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అంటారు కదా, అంటే ఇదే పరిస్థితి మీ ఇంట్లో జరిగి మీ కూతురు మీ అల్లుడు పడగదిలో ఉంటే అదే మీ శుభోదయం పత్రికలో రాస్తారు శుభోదయం సుబ్బారావు గారు అని ఎప్పుడైతే ఆ డైలాగ్ వచ్చిందో, అంటే మీకు ఏదైనా ఏంటంటే సినిమా వర్కౌట్ అవ్వాలండి, సినిమా బాగా ఆడాలి. ఆడినప్పుడు ఏముందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ చూస్తారు, అప్పుడు మన క్యారెక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది. సినిమా ఆడకుండా మన క్యారెక్టర్ ఎంత బ్రహ్మాండంగా నో యూస్ అది. కానీ సార్ ఆ సెట్లో ఆ టైంలో కానీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికి తెలిసిందే. మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, మూవీ కొట్టాల శివ గారి మేకింగ్ కానీ, అంటే సార్ ఆ టైంలో కొట్టాల గారు మీకు ఆ డైలాగ్ చెప్పినప్పుడు అంటే మీరు మహేష్ బాబు గారికి డైరెక్ట్ డైలాగ్ మీరు డెలివరీ చేసేటప్పుడు కానీ అంటే ఆ భయము బెరుకు ఎక్కడ అనిపించలేదు? అంటే మీరు ఆ పరిపూర్ణమైన నటుడు, అంటే బేసిక్గా ఏంటంటే ఎలా ఉంటుంది అంటే మనం ఎంత పరిపూర్ణమైన ఎంత పెర్ఫార్మెన్సెస్ చేసినా ఎప్పుడైనా మనం ఫస్ట్ టైం ఒక స్టార్తో పెర్ఫామ్ చేసేటప్పుడు డెఫినెట్లీ కైండ్ ఆఫ్ ఫోబియా ఉంటుంది, అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పని. నాకు ఆయన్ని క్వశ్చన్ చేసే సీన్ అనేది ఫస్ట్ అదే డే నేను ఇన్ఫ్యాక్ట్
నాకు ఆ క్యారెక్టర్ గురించి కూడా తెలియదు హానెస్ట్లీ. అంతకన్నా ముందు శివగారిది ఒక 3 సినిమాలు నేను మిస్ అయ్యాను. అంటే ఒకటి స్టార్టింగ్ శ్రీమంతుడు చేయాలి, దాంట్లో అంటే అప్పుడు నేను కిక్ 2లో రాజస్థాన్ అవుట్డోర్లో అంటే డేట్స్ కుదరక అవ్వలేదు. తర్వాత జనతా గ్యారేజ్ ఏమో క్లీన్ షేవ్ అడిగారు, అది ఆబ్వియస్లీ అప్పుడు కంటిన్యూటీ అని చేయలేదన్నమాట. సరే ఇప్పుడు తర్వాత శేషు గారు అని చెప్పి ఆయన అసోసియేట్ అనమాట, ఆయన ఫోన్ చేసిన వెంటనే ఇంకా అసలు ఏమీ అడగకుండా ఓకే సార్ అని చెప్పి వెళ్ళి లుక్ టెస్ట్కి వెళ్ళాను. నాకు సెట్కి వెళ్ళి అంటే పొలిటికల్ మూవీ కాబట్టి ఏదో ఎంపీఓ ఎమ్మెల్యే ఇస్తారు, లక్కీగా మహేష్ బాబు గారు పక్క నుండి మొత్తం సినిమా అంతా మనం ఉండొచ్చు, ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పి ఆ ఫీల్తో నేను వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ట్యాగ్ ఇచ్చి మైక్ ఇచ్చారు. ఇదేంటి ఒక రిపోర్టర్ క్యారెక్టర్ అని అప్పుడు అనుకున్నా. సరే ఇచ్చారు, డైలాగ్ ఇచ్చారు, ఇలా క్వశ్చన్ చేయాలంటే ఆయనైనా డైరెక్ట్గా అంటే మిగతా వాళ్ళందరూ పక్కన ఉంటారండి కానీ మీరే ఆయనతో మాట్లాడాలి, వెనకాల ఉంటారు, తర్వాత వాళ్ళందరినీ తోసుకొని వెళ్ళి ఆయన దగ్గర మైక్ పెట్టారు. నాకు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మామూలుగా చెప్పడం కనుక నర్వస్ అవుతాం కొద్దిగా స్టార్టింగ్ కాబట్టి, అంటే వాళ్ళకి అటువైపు ఉండదు బట్ మనకుంటే అది కాషియస్ అయిపోతాం. అందులో జస్ట్ మీరు చూస్తే ఆ సీన్ ఫేస్ టు ఫేస్ ఎంత దగ్గర వరకు వస్తారు, దగ్గరికి వచ్చి చెప్తారు అంతఃకరణ సిద్ధితో అని. సో ఆయా డే 1 కొద్దిగా నాకు కొద్దిగా నర్వస్ ఫీలింగ్. అవంటే సింగిల్ టేక్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ 360 degreesలో చేస్తారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో. అండ్ ఒకటండి సింగిల్ టేక్ అనేది నార్మల్గా అంటే మనకు వాడుక బదులు అందరూ వాడతారు కానీ ఎక్కడ సింగిల్ టేక్ అనేది ఉండదండి. అదేంటంటే మాకు తెలిసి అంటే ఎలా అని కదంటే ఏముందంటే ఎంత చేసినా మళ్ళీ బెటర్మెంట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకి వెరీ బేసిక్ థింగ్స్ ఏ దేనికన్నా మినిమం 3 షార్ట్స్ పడతారు. 3 ఏంటంటే వైడ్, మిడ్, క్లోజ్ పాడతారు కంపల్సరీ. ఇది కాకుండా ఏంటంటే కట్స్ కోసం ఎడిటర్కి ఇది కావడానికి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మ్యాక్సిమమ్ ఎలాగో డిజిటల్ ఫిలిం కాబట్టి కుదిరినంత వరకు డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ రేంజెస్లో తీస్తున్నారు. సో అప్పుడు స్టార్టింగ్ డే నర్వస్ అయ్యాను. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నాకు అసలు తెలియదు ఇదేంటి క్వశ్చన్. తను నాకు ఆన్లైన్ ఎడిటర్ చెప్పారు, సరే మీరు ఆబ్వియస్లీ వాళ్ళే కదా ఫస్ట్ జడ్జిమెంట్ వాళ్ళు చూసేది, వాళ్ళు ఇమీడియట్గా కట్ చేస్తుంటారు కాబట్టి ఆన్లైన్ ఎడిటర్స్. సార్ మామూలుగా మాట్లాడు ఎలా అనిపించింది సార్ అని, ఏముంది సార్ రిపోర్టర్ క్యారెక్టర్ ఏముంటుంది అని అంటే ఆయన నాకు ఫస్ట్ చెప్పాడు నకులని, సరే ఈ ట్రైలర్లో పడే షార్ట్ అనేది మీకు చెప్తాను, వాళ్ళు చూసుకోండి, మీది మారిపోతుంది మరి మీదని చెప్పి తను చెప్పడం జరిగిందనమాట. సరే మామూలుగా చెప్పారేమో అనుకున్నాను, అప్పటికి నాకు అంత అనిపించలే. తర్వాత మధ్యలో సీన్స్ అయినాయి, లక్నో వెళ్ళాం, ప్రకాష్ రాజ్ గారితో సీన్ జరిగింది, తర్వాత దాంట్లో అపోజిషన్ లీడర్ దేవరాజు గారు ఉంటారు, ఆయనతో సీన్స్ జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ప్రెస్ మీట్ సీన్లో ఎప్పుడైతే 7 minutes ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఫస్ట్ టేక్ అన్నది, ఏదైతే 6 minutes ఉంటుందో అది మహేష్ బాబు గారు ఒక కంప్లీట్ సింగిల్ టేక్లో చేశారు అది. అంటే తర్వాత డిఫరెంట్ యాంగిల్స్లో మళ్ళీ ఎలా షూట్ చేస్తారు కానీ అసలు ఎక్కడ ఒక పదం కూడా ఒక అక్షరం కూడా మిస్ అవ్వకుండా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఆయన ఎంటర్ అవుతారు, మొత్తం చెప్పి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. అదంతా కంప్లీట్గా ఒక దీంట్లో కృష్ణ గారు అబ్బాయి అండి. సార్ ఎలా అనిపించేది సార్ మహేష్ బాబు గారితో మీరు చాలా క్లోజ్ షాట్స్లో అంతమందిలో కూడా మీకు డైరెక్ట్గా ఆయన్ని ప్రశ్నించే డైలాగు, ఆయన మీకు రిప్లై ఇచ్చే డైలాగు ఎలా ఉండేది సార్? అంటే షూటింగ్ స్పాట్లో మహేష్ బాబు గారి అంటే ఆయన మిగతా ఆర్టిస్టుల పట్ల ఆయన ఎలా ఉండేవారు? ఆయన అంటే లైక్ సెట్లో కనబడి హలో హాయ్ అంతవరకే తప్పితే ఏంటంటే అంత ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఆయన వర్క్ ఏదో చూసుకుంటారు, సెట్లోకి వస్తాను బేసిక్ బాగున్నారు అంత ఉంది అలా వేరే బర్డ్స్ అడిగి తర్వాత నార్మల్గా ఆయన వర్క్ ఆయన చూసుకుంటారు. కమింగ్ బ్యాక్ టు ది సీన్ అయినప్పుడు ఏంటంటే ప్రెస్ మన జేఆర్సీ ఫంక్షన్ హాల్ అయింది. అది ఫస్ట్ డే పెద్దగా అనిపించలేదు. సెకండ్ డే ఎప్పుడైతే ఆయన పర్టికులర్ మాట్లాడారో అలాగా ఒక క్యారెక్టర్ నేమ్ డైలాగ్లో వచ్చిందో బయట ఇండస్ట్రీ ఫ్రెండ్స్ చెప్తే డిపార్ట్మెంట్ వల్ల చెప్పాను మరి ఇంకా డెఫినెట్లీ అని మీరు మారిపోతుంది. ఎందుకంటే ఒక హీరో నోటి నుంచి డైలాగ్ ఫామ్లో ఆ క్యారెక్టర్ పేరు వచ్చిందంటే డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదొక ట్రాన్స్లో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఏంటి బాబు నేను ఇంత ఇలాంటి అలాంటి స్టార్తో అంత కాంబినేషను అందులో ఆ టైంలో ఏంటంటే మీడియా చాలా సమ్ ఇష్యూస్ అవుతున్నాయి. సో బాగా క్యారెక్టర్ అనేది ఇప్పుడు కూడా మీమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం వెరీ రీసెంట్లీ వాళ్ళ హ్యాండిల్ మర్చిపోయాను, కోర్ట్ రిలీజ్ అయిన తర్వాత డ్రాగన్ సినిమాలో ఫాదరు, కోర్ట్ సినిమాలో ఇద్దరు ఫాదర్స్ పెట్టి కింద మన ప్రకాష్ రాజ్ గారిది సీతమ్మ వాకెట్లో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఉంటుంది కదా, మహేష్ బాబు గారిని ఒకవైపు నా వెంకటేష్ గారిని పెట్టి ఆయన ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తారు కదా, మనుషులంతా ఒకటేరా అని చెప్పి. అదే సేమ్ అలాగే ఏంటంటే ఫాదర్స్ అందరూ మంచోలేరా అని చెప్పి. సో అక్కడ ఫోటో వాడింది కూడా ఇప్పుడు కోర్ట్ సినిమాలో వాడలేదు, సేమ్ శుభోదయం సుబ్బారావు క్యారెక్టర్ ఆ ఫోటో వాడారు అక్కడ. సో అంత జనాలు ఏంటంటే ఇన్ని ఇయర్స్ అని ఏంటంటే మైండ్లో రాజశేఖర్ కాదు కోర్టు కాదు శుభోదయం సుబ్బారావు అని ఫిక్స్ అయిపోయారు అందరూ. అంత బాగా నాకు అప్లోజ్ వచ్చింది ఆ క్యారెక్టర్. రిలీజ్ తర్వాత సార్ ఆ మూవీ రిలీజ్ తర్వాత అంటే మీకు ఎప్పుడు రాని కాల్స్ వచ్చింటాయి, మీకు ఎప్పుడు అంటే విష్ చెయ్యని వాళ్ళు కూడా విష్ చేసి ఉంటారు. కొన్ని మంత్స్ కొన్ని డేస్ ఆ సంవత్సరం మొత్తం ఒక వైబ్ ఉంటుంది. టీవీలో వస్తున్నా, యూట్యూబ్లో వస్తున్నా, థియేటర్లో చూసినా
బట్ ఇవన్నీ సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అవ్వచ్చు, లేదంటే ఇంకా మీకు ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఒక కొత్త కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా ఆ క్యారెక్టర్కి? అంటే చెప్తున్నాను కదా, మూవీ నేను ఇంతకుముందు దానికన్నా ముందు చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశాను. అంటే వెబ్ సిరీస్లో చేశాను, ఫాదర్ రోల్స్ చేశాను, డిఫరెంట్ లైక్ క్యారెక్టర్స్ అని చేశాను. బట్ ఇలా ఇంత పెద్ద మ్యాసివ్ హిట్ అయిన మూవీలో దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో చాలామంది ఏంటంటే మనకి లైక్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు 2 things ఉంటాయి. మనని రిసీవింగ్ ఆడియన్స్లో ఒకలాగా రిసీవ్ చేసుకుంటారు, ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది. అవును. నాకు ఆడియన్స్ ఎక్కువ కాల్స్ చేశారా, లేకపోతే ఇప్పుడు కోర్టుకి అసలు మొత్తం సోషల్ డైలీ ఏదో ఒక మినిమం ఒక 10-20 మెసేజ్ పైన వస్తున్నాయి. ఇప్పుడు అలా తగ్గుతున్నాయి. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కన్నా, వాళ్ళ దగ్గర నుంచి ప్రైజింగ్స్ కానీ పొగడ్తలు కన్నా మనకి డిపార్ట్మెంట్ నుంచి యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది డిపార్ట్మెంట్ నుంచి. అంటే పొగడ్తలని కాదు, అందరూ చూసారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకు ఏంటి నెక్స్ట్ ఒక క్యారెక్టర్ చేసామంటే దాని తర్వాత మాకు గ్రోత్ ఉండాలంటే కన్సిక్యూటివ్గా దానికన్నా అట్లీస్ట్ దాని ఈక్వలెంట్గా, లేదంటే దానికన్నా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఫార్చునేట్లీ ద మ్యాన్ బిహైండ్ ద రథసారథి నాని గారే ఉండడం వల్ల వెనకాల ఈ ప్రాజెక్ట్ వెనకాల మొత్తం ఈవెన్ మనం వెరీ రీసెంట్లీ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా షో చేయడం జరిగింది. సో ఎనార్మస్. అంటే అప్పుడు సార్ నాకు చిన్న డౌట్, సారీ ఫర్ ఇంటరాక్టింగ్. శుభోదయం సుబ్బారావు గారు ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు. అవును. బట్ ఆడియన్స్కి నా జర్నలిస్ట్. అవును. సినిమా ఇండస్ట్రీకి కూడా ఓకే ఈ రోల్స్ బాగా సెట్ అయింది, నెక్స్ట్ ఈ రోలే ఇద్దాము. అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్న డైరెక్టర్లు చిన్న సినిమా డైరెక్టర్ అవ్వచ్చు, మళ్ళీ అంత ఎనర్జీ బూస్టప్ మీరు ఆ కోర్టు ద్వారా, అంటే నేను ఇది కాదు, నేను ఎలాంటి క్యారెక్టర్లైనా చేయగలను, ఒక 100% కాన్ఫిడెంట్ కోర్టు మూవీతో వచ్చింది అనుకోవచ్చా? ఎస్, కోర్ట్ మూవీతో కాదండి. మీరు అన్నట్టు మధ్యలో మీరు చాలా సినిమాలు చేశాను. నేను అనేది ఏంటంటే 2 things. ఒకటేనండి, కోర్ట్ నాకు తెచ్చిన ప్లస్ ఏంటంటే నా జర్నీ అంతా ఇప్పటికొచ్చి 2 types ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను. ఒకటి ప్రామినెంట్ క్యారెక్టర్, అంటే సినిమా లేస్తే ఆటోమేటిక్గా క్యారెక్టర్ కూడా మనం రీచ్ లేస్తారు. మన క్యారెక్టర్ ఎంత బాగున్నా సినిమా ఆడలేదు అనుకోండి, రీచ్ ఉండదు. మనం ఏం మొత్తం ఉన్నా సినిమా ఆడుకుంటే నో పాయింట్. అంటే మనకు ఉపయోగపడుతుంది ఆర్టిస్ట్గా. సో అలాగే చాలా సినిమాలు చేశాను. అండ్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ సింగిల్ సీన్ చాలా సినిమాలు చేశా. బట్ ఏంటంటే ఆ సీన్ అనేది అదే ప్రామినెంట్ ఎందుకు వాడుతున్నానంటే కథతో లింక్ అయిన సీను, లేదంటే ఒక కీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే సీను, ఇవన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే భరత్ అని నేను తర్వాత శుభోదయం సుబ్బారావు తర్వాత మీకు దసరా చేశాను నానిగారితోనే. ఎస్ఐ క్యారెక్టర్, ఆయన టార్చర్ చేసి క్లైమాక్స్లో ఆయన కొట్టి 2 సార్లు కొట్టిది ఇదంతా ఉంటుంది. అయిపోయిన తర్వాత విరూపాక్షలో ఒక వాచ్మెన్ క్యారెక్టర్, అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఏం జరిగింది అని ఆ వ్యక్తి చెప్తేనే హీరోకి తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ దాన్ని ఎలా దాని ఫైనల్ క్లైమాక్స్ లీడ్ అనమాట. అది యాక్చువల్ ప్రీ క్లైమాక్స్లో ఎక్కువ నన్ను వాడుతుంటారు కీ ఇన్ఫర్మేషన్ రివీలింగ్ కానీ దాన్ని. అండ్ మన అలాగే మ్యాక్సిమం ఏంటంటే ఉప్పెన్లో ఏంటంటే బస్ డ్రైవర్, మోర్ ఆర్ లెస్ శుభోదయం సుబ్బారావు లాగే మనకి అది కూడా ఏంటంటే వాళ్ళిద్దరూ ఇలా ప్రేమించుకుంటున్నారు అని చెప్పి కేవలం ఈ వ్యక్తికే తెలుసు. ఈ వ్యక్తికి తెలుసని అసలు విజయ్ సేతుపతి గారు కూడా తెలిస్తే, లేకపోతే ఈ వ్యక్తిని కూడా చంపేసేస్తారు. ఇంట్రది కీ రోల్స్ చేస్తున్నా. బట్ ఏముందంటే అరాకొర 2-3 సీన్స్ అలా, అంటే ఎంతవరకు దగ్గర రన్ అవుతాయి ఐడెంటిటీ అక్కడ. అంటే మీకు చిన్న క్యారెక్టర్ అయినా మీ దగ్గర స్టోరీ రన్ అవ్వడం కానీ, లేదంటే మీ దగ్గర మలుపు తిరగడం కానీ, ఇలాంటి అయ్యి మళ్ళీ సినిమా క్లిక్ అవ్వాలి, రైట్? అప్పుడైనా వర్కౌట్. సో ఇలా అవన్నీ చేసుకుంటూ వచ్చాను కదా. బట్ 2-3 సీన్స్ మీకు కోర్ట్ ఏంటంటే, అంటే చెప్తున్నా ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ ఉంది అనుకోండి. మొన్న ఆదికేశ్ వాళ్ళు వితౌట్ డైలాగ్ కూడా నేను చేశాను. ఒక డైరెక్టర్ మన అనుకొని రాజశేఖర్ గారి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యి మనకు చెప్పినప్పుడు నాకు ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ డైలాగ్స్. నేను ఎంతసేపు కనబడతాను లేదు, నన్ను పిలిచారు. నాకు మోర్ ఓవర్ సినిమాలో ఎంతసేపు కనబడుతున్నా కన్నా ఒక డైరెక్టర్తో నాకు కాంటాక్ట్ వచ్చింది, గుడ్ విల్లో ఉంటాం. ఇది కాకపోతే రేపొద్దున ఇంకా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ వస్తాయి. సో అలాగ కూడా నేను చేస్తాను. వెన్ ఎ డైరెక్టర్ ఈజ్ ఆఫరింగ్ అంటే వాళ్ళ ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్ అతనే చేయగలరు అని చెప్పి. అలాగే జోహార్ అనే మూవీలో అనుకోవద్దు, ఒక ఆల్రెడీ వేరే ఆర్టిస్ట్ షూట్ చేసి సంథింగ్ చాలామంది చూపెడతారు కదా ప్రివ్యూస్, అక్కడ అది కొద్దిగా ఆర్టిస్ట్ని కొద్దిగా మారిస్తే బాగుంటుంది అన్న కైండ్ ఆఫ్ వాళ్ళకి ఇన్పుట్స్ వస్తే ఐఎమ్ సారీ టు ద అదర్ ఆర్టిస్ట్. అయినా ఎవరికైనా బాధ ఉంటుంది ఒకసారి షూట్ చేసి. నేను కూడా అది ఫేస్ చేశాను మొదట్లో, ఒకసారి షూట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ చేత చేయిస్తే అన్నదని. సో అలాగే ఒకే ఒక సీను నేను కృష్ణతేజకు ఒక కారులో ఒక మోటివేషనల్ ఇదిగా చెప్తుంటాను అనమాట. అది చెప్పడం వల్ల అతను థాట్ ప్రాసెస్ మారి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. సో అలా ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బట్ 1 or 2 సీన్స్ చేశాను. లేదా సినిమా అంతా ఉంటాను బట్ అంత ప్రామినెన్స్ ఉండదు, అంటే ఎక్కడో లైక్ అక్కడక్కడ ఫిల్లర్ డైలాగ్స్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ అలా అది చేసుకుంటూ వచ్చాను. బట్ కోర్ట్ అనేది ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
మొత్తం ప్రామినెంట్ క్యారెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం అక్రాస్ ద మూవీ ఉండే క్యారెక్టర్ అనమాట. అండ్ మీరు అన్నట్టు ఒక జర్నలిస్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే చాలామంది ఏంటంటే నాకు ఇమీడియట్గా మైక్ పట్టుకున్న క్యారెక్టర్స్ అయితే ఆఫర్ చేశారు. కొన్ని అంటే డైరెక్ట్గా నో చెప్పలేదు కానీ ఏదో విధంగా మేనేజ్ చేస్తూ సాఫ్ట్గా డిక్లైన్ చేయడం అనేది చేసి, ఎందుకంటే స్టాంప్ పడిపోతుంది. ఒకసారి ఒక క్యారెక్టర్ చేసాం అంటే నాటే యువర్ రూల్ సార్, బట్ ఎనీ ఆర్టిస్ట్ ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలో ఇలా ఉంటే ప్రాపర్గా మళ్ళీ కంటిన్యూస్గా అలాగే థాట్ ప్రాసెస్ ఉంటుంది డైరెక్టర్స్ది. నాకు లక్కీగా జర్నలిస్ట్ క్యారెక్టర్స్ చేసిన డిఫరెంట్ వేరియేషన్తో చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు దూత ఉంది, మన విక్రమ్ కుమార్ గారు, నాగ చైతన్య గారు. దాంట్లో మొత్తం ఏంటంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అంతా కరప్టెడ్ జర్నలిస్ట్, ఇంక్లూడింగ్ నాగ చైతన్య గారు కూడా కరప్టెడ్ జర్నలిస్టే. సో అదొక డిఫరెంట్ వేరియేషన్. దాంట్లో ఏంటంటే కరప్టెడ్ జర్నలిస్టే, బట్ ఎందుకు అలా జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు, వెనకాలకి వెళ్ళి అలా ఎన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసి అదంతా కంప్లీట్గా చేసి అమ్మాయి ఒకటి యూట్యూబర్కి, అమ్మ నువ్వైనా పబ్లిష్ చేయలేకపోతే ఫ్యూచర్లో ఇంకా జాగ్రత్తగా ఉండి జర్నలిస్టులు ఎవరినో అంటే మనం కాపాడుగలుగుతాం అని చెప్పి ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఈ క్యారెక్టర్ సూసైడ్ చేసుకుంటుంది పైనుంచి దూకి. సో అదొక డిఫరెంట్ వేరియేషన్. అలాగే వ్యూహం అని చెప్పి మన అమెజాన్లో సిరీస్ వచ్చింది, అనుకున్న ప్రొడక్షన్స్. దాంట్లో కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి అండర్ కవర్లో కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు సీనియర్ మోస్ట్ ఉంటారు. అంత అంటే లైక్ సేమ్ అలాగే ఆయన ఇప్పుడు ఆ హీరోకి వాళ్ళ మదర్తో కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇతను ఏంటంటే ఇంతకుముందు ఇలా జరిగింది, సో ఒక గైడెన్స్ ఫోర్స్గా అనమాట. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను జర్నలిస్ట్లోనే, డిఫరెంట్ వేరియేషన్తో చేశాను. అండ్ లక్కీలీ ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ జోనర్ అంటే లైక్ ఫాదర్ క్యారెక్టర్స్ చేశాను. కానీ సార్ ఫైనల్లీ కోర్టు మూవీలో అంటే మీ దాకా అవకాశం ఎలా వచ్చింది, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ నాకు కోర్టుకి సంబంధించి కోడైటర్ రమణ గారు కాల్ చేశారండి. రమణ గారు సార్ ఇలాగ ఉంది ఒక చిన్నది, అంటే దానికి సంబంధించి వేరే మేనేజర్స్ చేసిన క్యారెక్టర్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది సార్ అనుకుంటున్నాం, మిమ్మల్ని ఒకసారి ఆఫీస్కి వస్తారని చెప్పి చేశాను. అప్పుడు ఆఫీస్లో ఐ థింక్ ఏదో అంటే తొందరగా క్లోజ్ చేయాలి సార్ రండి అంటే ఏదో షూట్ ఫినిష్ చేసుకుని లేట్ నైట్ వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ అప్పుడు మీకు రైటింగ్ టీంలో రామ్ జగదీష్ గారితో పాటు ఇద్దరు వంశీ అండ్ కార్తికేయ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు నాకు క్యారెక్టర్ ఇలా ఉంటుంది సార్ క్యారెక్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు. ఈ 2 సీన్స్ అంటే ఉన్నవే 3 సీన్స్లో డైలాగ్స్ ఉంటాయి, మిగతాదంతా ఏంటంటే కంప్లీట్ విత్ ఎక్స్ప్రెషన్ ఈ క్యారెక్టర్ అంతా. సో అది వీళ్ళింటికి వెళ్ళి కాళ్ళ మీద పడి అడిగేది. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ చందు క్యారెక్టరేషన్ ఎస్టాబ్లిష్ చేసి తను తిట్టేది ఉంటుంది కదా. అమ్మాయి కూడా ఇంట్లో ఉన్నప్పుడు మీరు భోజనం చేసినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు అది కాదు, నేను శివాజీ గారు కాల్ పట్టుకుంటారు కదా, అది ఆ సీన్ ఒకటి. ప్లస్ తర్వాత అంటే బోత్ కాంట్రాస్టింగ్. స్టార్టింగ్ చందు క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అగ్రెసివ్గా తిడతాను కొడుకుని, నువ్వేంటర్ బాధ్యతగా తిరుగుతున్నావు అంటే నువ్వు అదేదో ఇంటర్ ఏదో అంటే అక్కడ ఎస్టాబ్లిష్ అంటే కొడుకు మీద ఒక అంటే ప్రతి ఫాదర్ కొడుకు తిరుగుతూ ఉంటే బట్ వాడి వేలో వాడు రైట్ ఉంటాడు, బట్ చదువుకోమంటారు, వీడేమో తిరుగుతూ ఉంటారు. అక్కడ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు మీరు భోజనం చేస్తూ ఉంటారు, అమ్మాయిని ఇంట్లో పెట్టి పోలీసులు వస్తారు, ఆ సీన్ కానీ ఇవన్నీ అక్కడ మీకు ఎలా ఉంటుంది అని అంటే నా క్యారెక్టర్కి మీకు అదే చెప్తున్నా, టిపికల్ క్యారెక్టర్ అంటే హానెస్ట్లీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు ఒక క్యారెక్టర్ రిఫరెన్స్ మైండ్లో పెట్టుకునే గణపతి క్యారెక్టర్ ఇలాగే ఉండాలి, వెరీ ఫ్లాట్, అంటే ఏమీ తెలియదు అసలు. ఏదో పని చేసుకుంటాడు, వాచ్మెన్ వస్తాడు, మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వెళ్తాడు, ఫ్యామిలీకి కావాల్సిన ఒక సమకూరిస్తాడు, కొడుకు ఏమైనా కొద్దిగా చదువుకుంటే కొద్దిగా మందలిస్తాడు, అంతవరకే. అసలు ఇంకేమీ తెలియదు, బయట పబ్లిక్ గురించి కానీ ఏమీ తెలియని క్యారెక్టర్ అటువంటిది. లోపల అన్ని పెట్టుకుంటాడు, ఏది ఎక్స్ప్రెస్ చేయడు ఆ కైండ్. అందుకే మీకు ఎక్కడ కొడుకు అరెస్ట్ అయినా ఇదైనా ఏంది అలా ఫ్లాట్గా ఉంటాడు. ఒకవైపు అక్కడ మీకు ఏంటి, కొడుకుని పోలీసులు తీసుకెళ్తున్నారు, దానికన్నా ముందు ఒక అమ్మాయి ఇన్ని రోజుల నుంచి మా ఇంటికి వస్తుందా నాకు తెలీదా, అబద్ధం కూడా ఆడారు మీరు, ఇంట్లో ఎవరు లేరంటారు పోలీసులు అడిగితే. మాకేం అదే అబద్ధం కాదు, అది మీకు అదే చెప్తున్నా, ఆ క్యారెక్టర్ తెలియదు, అది క్యారెక్టర్ తెలియదు, ఆ క్యారెక్టర్ తెలియదు కదా, ఆబ్వియస్లీ అదెంత పెయిన్ ఉంటుంది, ఇంకా పెయిన్. అవును, నా కొడుకు చెప్పలేదు, నా కూతురు చెప్పలేదు, మా ఆవిడ కూడా చెప్పలేదు, ఇన్ని రోజుల నుంచి అమ్మాయిలు వస్తుందా మా ఇంటికి అని చెప్పి అదొక పెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళు అబద్ధం ఆడారు అనుకుంటారు శివాజీ పోలీసులు. కాదు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మీకు అది జ్వాలకోటి గారు చేశారు మన ఎవరు ఎస్ఏ అంటాడా నీకేం తెలియదు అవి ఊరుకోని. అవును అవును ఆయన అంటాడు నీకేం తెలియదు ఆయన ఊరుకో, మీ ఆవిడకి తెలుసు అని చెప్పి అంటాడు. సో వాళ్ళకి కూడా తెలుసు వీడు ఇన్నోసెంట్, ఫాదర్ ఇన్నోసెంట్, వీడికి ఏం తెలియదు. ఇది ప్రాపర్ కూడా ప్లాన్, బయట ఇద్దరు ఫోన్ చేసి చెప్తారు. యా ట్రూ, అంటే వాళ్ళు ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు కదా, తెలియదు అని చెప్పి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇతనికి ఏం తెలియదు అంటే వచ్చి వెళ్ళిపోతాడు, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోతాడు, ఇతనికి అసలు స్టోరీ తెలియదు చూపించారు. అది నేను అంత గెస్ చేయలేదు, అదే అందుకని అది అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఫాదర్ కి మీకు అందుకే ఫాదర్ కి 2 things, ఒకటి కొడుకు మీద అదేంటంటే ఒక బాధ్యత, రెస్పాన్సిబుల్ గా లేడు రేపు అది మీకు ఆ డైలాగ్ చెప్తారు, ఒరే
చదువుకున్న అమ్మాయి ఏమో ఎలాగో పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళిపోతుంది, చదువుకున్న లేకపోతే ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది రా అని చెప్పి ఆ బాధ. అంటే ఇంట్లో ఎవరో ఒకరు చదువుకునేవాడు ఉంటే కానీ రేపొద్దున మా బతుకులు ఇలాంటివే కూలి, అది ఈ క్యారెక్టరైజేషన్ 2 సార్లు మీకు ఎస్టాబ్లిష్ చేశారు. నాది ఎలాగో కూలి చేసుకునే బతుకుని ఇక్కడ చెప్పించారు స్టార్టింగ్, తర్వాత శివాజీ గారి దగ్గర కూడా కూలీ నాలి చేసుకునే బతుకులు ఏమని చెప్పి ఎమోషనల్గా చెప్పించారు. సో ఏమీ చేయలేని పరిస్థితి. రోజు అంటే హ్యాండ్ టు మౌత్ అంటారు, ఒక ఇవాళ పనికి వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేదంటే లేదు, పస్తులు ఉండాలి. అలాంటి క్యారెక్టరైజేషన్లో ఎవడో ఒకటి చదువుకుంటే మా ఫ్యామిలీలో ఇలాంటి కష్టాలు ఉండవు కదా, వేరే వాడి దగ్గరికి వెళ్ళి పని చేయట్లేదు కానీ సెన్స్తో చెప్తాడు అతను. ఒక ఫాదర్గా ఒక రెస్పాన్సిబుల్గా చెప్తాడు. ఓకే, ఆబ్వియస్లీ ఆ ఏజ్లో పిల్లల్ని కొద్దిగా మందలిస్తారు, తిడితే ఒక డిఫరెంట్గా ఒక్కొక్క వేలో ఫాలో అవుతారు. కొంతమంది బతిమాలి చెప్తారు, నచ్చి చెప్తారు, ప్యాంపర్ చేస్తారు, కానీ తిడతారు. కానీ సరే ఎక్కడ కూడా అంటే మాకు శుభోదయం సుబ్బారావు ఎక్కడ కనపడలే, గణపతి కనపొచ్చాడు. ఎక్కడ మాకు అంటే మీరు చేసిన అంటే గేమ్ చేంజర్లో కూడా రామ్ చరణ్ గారితో అక్కడ కూడా ఒక మంచి సబ్జెక్ట్లో మీకు కనిపొచ్చారు. అంటే అన్ని సినిమాల్లో శుభోదయం సుబ్బారావు గుర్తుకొచ్చిండొచ్చేమో అందరికీ, బట్ ఈ సినిమాలో ఓన్లీ గణపతి మాత్రమే గుర్తుకొచ్చాడు. అది మీ డైరెక్టర్ గొప్పతనం, అది మీకు ఒక మంచి అదృష్టం అని చెప్పాలి ఆ క్యారెక్టర్. మీకు అదే చెప్తాను సార్. ఇప్పుడు నాకు హానెస్ట్లీ నాకు ఇప్పటికొచ్చి కూడా ఎవరైనా చెప్పలేదంటే నాకు మేబీ ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ నేను రుణపడి ఉంటా. అంటే ఒక రైట్ ఫ్రమ్ మీకు, ఎందుకంటే ప్రతి దాంట్లో డెఫినెట్లీ నానిగారు కూడా చూస్తారు కదా, ఈ ప్రైమరీ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు మీకు ఎక్కడ చూస్తే నానిగారు డెఫినెట్లీ అదే, నానిగారితో నాకు ఆల్రెడీ దసరాలో చేసిన రిలేషన్ మీకు చూస్తే ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరు ఎక్సెప్ట్ పిల్లలతో అమ్మాయి శ్రీదేవి మొత్తం సార్, మీరు మీ భార్య మంగపతి, ఆ లాయర్, హీరో సెకండ్ హాఫ్ అడ్వకేట్ హీరో దర్శి, వాళ్ళ అమ్మ, అంతే తిరుగుతూ ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లలు, అదే మీకు అదేనండి. మీకు చూస్తే 3 యాక్చువల్ బేసిక్ ప్లాట్స్ సినిమా అంతా. కోర్ట్ ఎపిసోడ్లో మీకు బాగా కోర్టు డ్రైవ్ చేసింది దర్శి గారు, తర్వాత హర్షవర్ధన్ గారు, అడ్వకేట్ అండ్ సాయి కుమార్, ఆయన మోటివేట్ చేసి సాయి కుమార్ క్యారెక్టర్. ఇటువైపు ఏమో అమ్మాయి ఫ్యామిలీ వైపు 3, అబ్బాయి ఫ్యామిలీ వైపు 3. సో ఈ 9 క్యారెక్టర్స్ మీకు ఎక్కడ చూసిన ప్రమోషన్స్ ప్రాసెస్లో వీళ్ళు 9 మెంబర్స్ని రొటేషన్లో వాడుతూ వచ్చారు. ఎవ్వరు మర్చిపోరు ఈ క్యారెక్టర్లు. థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన ఎవరు మర్చిపోరు. మీ క్యారెక్టర్ ఏంటంటే ఒక బాధ్యత గల తండ్రి, పిల్లాన్ని ఎంత బాధ్యతగా ఎంత పెంచుతాడు, ప్రతి ఒక్క తండ్రి గుర్తొచ్చారు మీ క్యారెక్టర్. ఇప్పుడు నాకు ఆఫ్ కోర్స్ నాకు మా డాడీ ఓకే అందరికీ గుర్తొచ్చారు. అరే వీడు చూడరా బట్టలు వేసుకో, చిన్న ఫ్యామిలీ ఉంటే స్నానం చేయాలి. అసలు చాలామంది ట్రోల్స్ ఏంటంటే అసలు వీడు ఎందుకు వెళ్ళాడు షాంపూ, అసలు ఆ షాంపూ ఫాదర్ ఈ వాచ్మెన్ ఒక షాంపూ అఫోర్డ్ చేయలేకపోయాడు. ఒక షాంపూ ఇంట్లో పెట్టుంటే అసలు కథే ఉండేది కాదు. అది మెయిన్, అది ఒక షాంపూ అంటే ఇంట్లో షాంపూ పెట్టుకుని ఒక ₹1-2 గల షాంపూ ఇంట్లో సాధారణంగా జరుగుతుంటుందండి. అవును 100%. వాచ్మెన్ ఫ్యామిలీ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే సాధారణంగా మెయింటైన్ చేయరు. ఎప్పుడు నీడ్ ఉందో అప్పుడే వెళ్ళి తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు ఈ జెప్టోలు అవన్నీ వచ్చినాయి, దట్ సెకండ్ షూట్, బట్ నార్మల్గా జరిగేది అంటే ఇప్పుడు ఏదో షాంపూ డబ్బాలు కొనుక్కొని ఏది ఇప్పటికీ కూడా ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడు ₹1-2 పెట్టి కొనుక్కొచ్చేటి షాంపూ డబ్బా కొనుక్కోవడం అంత ఎఫర్ట్ చేయలేరు వాళ్ళు. ఎందుకు మనం ఇప్పుడు 1 లీటర్ పెద్ద డోబు లేకపోతే హెడ్ అండ్ షోల్డర్స్ ఉన్నాయనుకోండి, 400-500, ఎందుకు 400-500 ఖర్చు పెట్టడం అవసరం ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టిల్ ఇప్పుడు రన్ అవుతుంది, థింకింగ్ అలాగ ఉంటుంది. ఇప్పటికీ అందరూ ఉన్నారు. సో అలాగే ట్రాల్స్ వచ్చి షాంపూ అసలు ఉంటుంటే అసలు ఇంత కథ వచ్చేది కాదు కదా, ఇంత కష్టాలు పడేవారు కాదు. వచ్చాయి చాలా అసలు నాకంటే చాలా మంది సోషల్ మీడియాస్లో పంపుతున్నారు కానీ నాకు అన్నిటికన్నా ఏంటంటే చాలా మీమ్స్ వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. నాకు బాగా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకంటే నాకు హానెస్ట్లీ నాకు ఇదే ఏజ్ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు, సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయినాయి. సో నాకు చాలామంది ఏంటంటే మా ఫాదరే చూసుకున్నాం సార్, అంతమంది నెంబర్లు అడుగుతున్నారు సీరియస్లీ. అంటే అందరికీ ఇవ్వలేము అనుకోండి, ఆబ్వియస్లీ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. అందరండి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఎన్నో పాక్సో కేసులు, మిస్యూజ్ ఆఫ్ పాక్సో కేసెస్ మనకి వాళ్ళు ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా, సార్ మాది కూడా ఇదే కేసు అండి, అసలు మా తప్పేం లేదని, కానీ మా మీద పాక్సో. ఈ సినిమా వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది అనుకోవాలి కదా సార్. చాలా ఎవరు కూడా అంటే ఇప్పుడు న్యాయం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళు ఇంకా ఈ సినిమా తర్వాత ఎక్కువ మంది ఉన్నారేమో. డెఫినెట్లీ మీకు చెప్తాను అంటే పాక్సో అనేది నేను యుఎస్లో ఉండేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్ చేసాను. అక్కడ కోపా అనేవారు, అదేంటంటే చైల్డ్ ఆన్లైన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, అంటే ఓన్లీ అమ్మాయిలకనే కాకుండా పిల్లల మీద
ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో హెరాస్మెంట్ చేయడం దాని గురించి సిఓపి కోపా అని ఒక ఉంది అక్కడ లా ఉంది మనకి ఇదేలా ఉందో పాక్స్ ఎలా ఉందో. సో దాని గురించి నాకు తెలుసు కాబట్టి పాక్స్ అని మామూలుగా విన్నాం అంత తర్వాత మన రీసెంట్లీ మన ఇండస్ట్రీలో ఒక వ్యక్తికి దాని మీద ఫైల్ చేయడం దాని గురించి మనకు తెలిసింది బాగా. అప్పుడు కొద్దిగా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఇలా పాక్స్ ఆబ్వియస్లీ నాకు పాక్సో కేసు అని నేను రీసెర్చ్ చేశాను. అసలు ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ అంటే ఎన్నో రిఫరెన్సెస్ కేసెస్ దాంట్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏది ధర్మంగా వాడరు, మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. అదే అంటున్నా, ఎప్పుడైనా మనకి ఏ లా ఉన్నా కొత్తది చట్టం. ఇప్పుడు అందుకే చెప్తారు కదా మీకు, పిల్లలకి చదువు ఉండాలి, చదువుతో పాటు చట్టం ఉండాలి. చదువు లేకపోయినా చట్టం అనేది తెలియాలి. దాన్ని బట్టి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అంతే కదండి, వాళ్ళకి చెప్తే కదా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది రాంగ్ రా, లేకపోతే ఇంటర్నల్గా కొన్ని లాస్ ఉంటే తెలియవు. ఇప్పుడు చిన్నటికి కూడా మనకి ఏముందంటే చాలామంది తెలియకుండా కొన్ని పనులు చేయడం వల్ల వాళ్ళకి తెలియదు, అంటే ఇది చేయడం వల్ల ఇంత తప్ప, దాని అవుట్పుట్ ఇలా ఉంటుంది, దాని రిజల్ట్ ఇలా ఉంటుంది తెలియకుండా తర్వాత సఫర్ అవుతున్నారు. ముందే క్లియర్ కట్గా ఇదిగో ఇది ఇలా చెయ్యొద్దు, ఇది ఇలా చేస్తే దీని పరిణామాలు, దీని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయని చెప్పాను. డెఫినెట్లీ ఎందుకు ఎవరు ముందుకు వెళ్తారు. సో అవేర్నెస్ అన్నది డెఫినెట్గా క్రియేట్ అయింది. బట్ నా విషయంలో ఏంటంటే నేను పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్, సినిమా సక్సెస్ అయిపోయింది, 60-70 కోట్లకి వెళ్తుంది, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సినిమా చూసి పిల్లలు అంటే ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి, అలాగే బిలో ఇంటర్ ఇది ఎవరైనా ఇట్ ఇంటిగేట్స్ టు ఎనీవన్ అండి. అది ఇంటర్ అవ్వచ్చు, ఎవరైనా ఇలా లా ఉంది జాగ్రత్తగా. పోక్సో ఏదైతే ఉందో అంటే ఇది 18+, ఇది కూడా వాడారు సినిమాలో. అదే 18 బిలో అంటే ఏజ్ అంటే మైనర్ ఏంటంటే మైనర్ ఉమెన్ ఈవెన్ తన కన్సెంట్తో మనం ఏమైనా లైక్ తను టచ్ చేసినా ఇట్ విల్ బి కన్సిడర్ రేప్ అని చెప్పి క్లియర్గా ఉంది అది. అండ్ మనం కూడా అది కన్ను. తర్వాత నేను ఇంకోటి మీకు, ఇది స్ట్రిక్ట్గా మీకు పాన్ లీగల్గా చేసే కంట్రీస్లో కూడా పోక్సో అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. బికాజ్ ఐ హ్యావ్ బీన్ ట్రావెల్, నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను కదా. మీకు ఇప్పుడు మన బ్యాంకాక్ ఇవన్నీ ఏంటంటే ఫ్రీ, ఐ మీన్ లీగలైజ్ అండి ఆ కంట్రీస్ అన్ని. ఈవెన్ ఫిలిప్పీన్స్లో కూడా ఇలాగే ఏదైనా లీగల్ అన్నా, కానీ ఏంటంటే డోంట్ టచ్ మైనర్ గర్ల్. మన ఇండియాలోనే కాదు, అక్రాస్ గ్లోబ్ ఇది ఉంది పాక్సో అన్నది. ఎందుకంటే మైనర్ వాళ్ళని మనం అసలు ఏ విధంగానూ టచ్ చేయకూడదు. వాళ్ళు ఏంటంటే పిల్లలే, కిడ్స్ అంతే వాళ్ళు. అంటే ఇప్పుడు అగైన్ మన లాస్ట్ కోర్స్లో చెప్తారు ఏంటి 17 years లైక్ దగ్గర 9 months వచ్చిన తర్వాత కూడా అది తప్పు అవుతుంది, ఐ మీన్ తప్పు, అదే 18 months ఇంకో 3 నెలలు దాటిన తప్పు అవుతుంది. సో కైండ్ ఆఫ్ కొద్దిగా ట్వీక్ చేసి ఆ లాస్ అనేది చేస్తే ఇలాగ మిస్యూజ్ జరగదు. మిస్యూజ్ ఆఫ్ లైక్ లాస్ ఆర్ యాక్ట్స్ జరగదు. సరైన ఆధారం లేకుండా బుక్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఆధారాలు బుక్. అండ్ ఇంకోటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ కూడా మారాలండి. ఎస్పెషల్లీ అంటే నాగలక్ష్మి క్యారెక్టర్ అనేది ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అని అంటే, డెఫినెట్లీ ఫాదర్ దగ్గర అంత దాయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు అన్ని ఇవే జరుగుతున్నాయి. అదే చెప్తున్నా, అది మారాలి. అంటే మీకు మదర్కి ప్యాంపరింగ్ మామ్స్, ఎప్పుడు ప్యాంపరింగ్ మామ్స్ ఐడియా ఉంది కదా, కొడుకుని చేసి ఎంత ముద్దు, ఓకే అల్లారు సాధారణంగా ఒక్క కొడుకు అయితే ఎక్కువ ముద్దు చేస్తారు, 2, 3 అలా తగ్గుతుంటుంది. సాధారణంగా ఎప్పుడు ఏంటంటే 3 ఉన్నారనుకోండి, కింద పైన యంగెస్ట్ అండ్ ఎల్డెస్ట్ వాళ్ళకి మీద ఎక్కువ ప్యాంపరింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఎందుకంటే వీడు మొదటోడు, తర్వాత వాడు ఆకడవడానికి కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. చెయ్యొచ్చు, కానీ నాట్ అప్ టు ఎక్స్టెంట్ ఆఫ్ లైక్ ఇంత సీరియస్ ఇవ్వకూడదు కదా. అండ్ మీకు డెఫినెట్లీ పేరెంట్స్ ఇద్దరికి బాధ ఉంటుందండి, ఇద్దరికి ఎఫెక్షన్ ఉంటుంది, ఇద్దరికి ఏంటో లైక్ పిల్లల మీద మనం అదే అనుకుంటా. ఎవరైనా ఏంటంటే మదర్కే ఎక్కువ ప్రేమ ఉంటుందని చెప్పి చాలా చోట అంటారు, అన్ని కన్వే ఫాదర్ అది ఎక్స్ప్లోర్ చేయడు, చూపించే బీయింగ్ ఏ ఫాదర్ గా లేకపోతే బీయింగ్ ఏ చైల్డ్ గా కూడా. నేను ఇప్పుడు ఫాదర్ గానీ ఒకప్పుడు మా అమ్మగారు నాన్నగారు నన్ను ట్రీట్ చేసేవారు కదా, నేను అప్పుడు పిల్ల అప్పుడు చైల్డే కదా నేను. సో కన్సిడరింగ్ బోత్ ద థింగ్స్, నేను ఈ సినిమా అవుతుంటారు నేను రియల్లీ నేను గణపతి క్యారెక్టర్ నేను చూసుకోలే, నేను చందు క్యారెక్టర్ చూసుకుని చిన్నప్పుడు నన్ను ఇలాగా అంటే మనం ఏమైనా వచ్చి మా నాన్నగారు ఇలా మాట్లాడారు లేకపోతే మా అమ్మగారు ఇలా, ఆ కైండ్ ఆఫ్ నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఫాదర్గా నేను ఇప్పుడు ఫీల్, ఫాదర్గా అంటే ఓకే ఫైన్, నాకు ఆల్రెడీ తెలుసు మా ఏజ్ గ్రూప్లో అబ్బాయి ఉన్నాడు. సో నేను అనేది ఏంటంటే పబ్లిక్ కానీ పిల్లలు కానీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ అని అనుకుంటారు, కానీ ఎస్ డెఫినెట్లీ మదర్ లేకపోతే ఎవరు మనం ఉండు, అమ్మ లేకపోతే. కానీ చాలా మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి, ఫాదరే అసలు ఏంటంటే ఫాదర్ కనికలబర్ని గారు చెప్పారు కదా, నాన్న ఎందుకు వెనకబడి, రైట్ ట్రూ ఎందుకు వెనకబడిపోతాను నాన్న. అలాగా ఇద్దరికి బోత్ అమ్మకి నాన్నకి ఇద్దరికి అమ్మాని ఉంటుందండి. కానీ ఏంటంటే నాన్న ఎక్స్ప్రెస్ చేయడు, బయట నాన్నకు ఎక్స్ప్రెస్ చేయడు, చాలా కొన్ని చాలా బాధ్యతలు ఉంటాయి. అమ్మ ఓకే ఇప్పుడైతే ఇప్పుడున్న ఫ్యామిలీలో బోత్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ నాన్న ఏంటంటే బయట చుట్టూ ఊరంతా తిరిగి చేసుకొని మా ఫ్యామిలీ ఆయనకి ఏంటి ఇంటర్నల్గా వీళ్ళు ఎలా ఉంటారు, బయట ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా నాన్నకుంటుంది. ఏమాత్రం ఒకవేళ ఇది రాకపోతే ఇంట్లో అంటే ఒక హౌస్ వైఫ్ అనుకోండి, అమ్మ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వంట వండాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, బయట పంపించాలి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వర్క్. బట్ నాన్నకి దీంతో పాటు ఎడిషన్గా బయట డబ్బులు సంపాదించే బాధ్యత కూడా ఉంటుంది, టెన్షన్లు ఉంటాయి, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, అప్పులు అంటే రన్ చేయాలి. ఒక నెల ఎవరికైనా ఒక నెల
నెల శాలరీ రాలేదనుకోండి కష్టమే కదా, ఇబ్బందే కదా. ఇవన్నీ పక్కన వడ్డీలకు పెడితే అప్పులు తెచ్చుకుని ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఉండటంతో పాటు అందుకే ఏమవుతుందంటే బయట ఇవన్నీ చూసుకునే కొద్దిగా బయట స్ట్రెస్ ఉంటుంది, బయట ప్రెషర్ ఉంటుంది ఫాదర్కి నాన్నకి. ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా డెఫినెట్గా కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది ఎప్పుడు. అది బయట ప్రెషర్ ద్వారా అవ్వచ్చు, లేదంటే ఇంట్లో ఏమవుద్దని మనం అమ్మ అంత ప్యాంపరింగ్ చేస్తుంది కాబట్టి ఎవరో బ్యాలెన్స్గా ఉండాలి. అమ్మకి ప్రతిదీ నాన్న అమ్మ ఉన్నప్పుడు నాన్న కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే బ్యాలెన్స్గా ఉంటుంది. నాన్న కూడా ప్యాంపర్ చేసి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు డిఫరెంట్ వేలో వెళ్తారు. మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఒక రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో నాన్న ఎప్పుడు ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఇదిగానే ఉంటుంది, నాన్న ఎప్పుడు తిడతాడు నన్ను అని అనుకుంటారు. కానీ ఆ నాన్న ఎందుకు ఆ తిట్లు వెనకాల ఉండే ప్రేమ అనేది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఏమవుతుందంటే అప్పుడు వాట్ అని నిజాలు వాళ్ళకే తెలుస్తాయి. సో అలాగే నాన్న ఎక్స్ప్రెస్ అయిన వ్యక్తి అండి మీకు. అందుకే ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఉన్నాయి సార్ అంటే మీకు ఒక మంచి అంటే గుడ్ మెమోరీస్ కానీ మీ నాన్నగారితో మీకు ఎలాంటి మెమోరీస్ ఉండేవి? నాకు అన్ఫార్చునేట్లీ నేను టూ ఎర్లీ ఏజ్, నేను కరెక్ట్గా ఇదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్నప్పుడే అన్ఫార్చునేట్లీ లాస్ట్ మై మదర్ అండి. నాకు సో మా అమ్మగారి కన్నా మా నాన్నగారితో ర్యాప్ ఎక్కువ యాక్చువల్లీ. అంటే ఈ అంటే అప్పుడు తర్వాత నుంచి ఎందుకంటే లైక్ ఆ ఏజ్లో లైక్ ఏంటంటే కరెక్ట్గా చదువుకునే ఏజ్లో నేను మా అమ్మగారు చనిపోయారు కాబట్టి తర్వాత నుంచి మా ఫాదర్తోనే ట్రావెల్ అవుతాం. మా ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ అయితే నేను చూసుకుని ఇవన్నీ జరిగినాయి. సో నాకు అరిచేవాళ్ళు ఎప్పుడన్నా చదువుకోమని మీ నాన్నగారు? బేసిక్లీ అరిచేవారు. ఆ విధంగా మా మదర్ టీచర్ అండి, మా మదర్ టీచర్ చేసేవారు. సో ఆవిడ కూడా వర్కింగ్. ఆబ్వియస్లీ ఏంటంటే ఎవరికి ఉద్యోగం, ఇన్సిడెంట్లీ మా ఫాదర్ ఏంటంటే బ్యాంక్ మేనేజర్గా చేశారు, కెనరా బ్యాంక్ మేనేజర్గా. అండ్ నేను యాక్చువల్గా మాది ప్రాపర్ రాజమండ్రి. సెంటెన్స్లో చదివాను ఐసీఎస్. అప్పట్లో ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో ఐసీఎస్సీ సిలబస్ ఉన్న స్కూల్స్ వెరీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో. ఏంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 4-5 ఉండేవంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్. మేము అంటే ఆ స్కూల్ నుంచి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ అదే ఐసీఎస్సీ స్కూల్లో జాయిన్ అవ్వాలి. సో నాన్నగారికి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. సో నాన్నగారు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి వచ్చేవారు. మేము ఇక్కడ రాజమండ్రిలోనే ఉండి చదువుకుని అలా నాకు బేసిక్ గ్రాడ్యుయేషన్ వరకు రాజమండ్రి, తర్వాత పీజీ ఐటీ రిలేటెడ్ అంతా చేసుకుంటూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. కానీ సో అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఏంటంటే ఏమైనా వచ్చినప్పుడు అంటే ఈవినింగ్ ఎలాగంటే సో జనరల్గా ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు కదా. అవును, సాధారణంగా అదే ఎందుకు ప్యాంపరింగ్ చేస్తారంటే చాలామంది పిల్లల్ని, ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్ ఉన్నారనుకోండి, మామ్ కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఏముందంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయం కదా, ఉన్న టైంలో పిల్లల్ని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం, వాళ్ళు గట్టిగా మాట్లాడడం కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. సో అలాగా నాకేంటంటే డెఫినెట్లీ అంటే చిన్న మరి మనం ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరీ మీకు ఒక టైంలో ఏంటంటే నేను ఏదో స్విమ్మింగ్ సమ్మర్ వెకేషన్ కదా స్విమ్మింగ్ వెళ్తానని చెప్పి అంటే ఎందుకు వద్దన్నారు, అక్కడ సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేయరు, మన హెల్త్ కన్సర్న్ మీద వద్దన్నారు. కానీ అప్పుడు మనకు తెలియదు అది ఎందుకు వద్దన్నారు అని. ఇప్పుడు మంత్లీ ఒక 1000 రూపాయలు 2000 కట్టడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ వద్దు ఎందుకంటే అక్కడ సరిగ్గా మెయింటైన్ చేయాలి, మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మేము. అలాగే ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుంటానంటే వద్దన్నారు, దానివల్ల హెల్త్ ఇష్యూస్. అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు మన మంచి గురించి ఆలోచించి నో అని చెప్తారు, కానీ మనకు అదే తెలియదు. మనకు కనబడేది మనం అడిగింది నో చెప్తున్నారని ఫీల్ అవుతాం. సో అదేంటంటే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒక ఫాదర్గా నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి. అసలు మనకు ఏది చేసినా పేరెంట్స్ మన మంచిగా చేస్తారు, పిల్లల మంచి గురించి చేస్తారు. సార్ ఇప్పుడు మీరు ఒక ఫాదర్ రోల్లో ఒక మీ అబ్బాయిని చాలా చక్కదిద్దే టైంలో ఆ సినిమాలో ఎంత చక్కగా యాక్ట్ చేశారో మేమందరం చూసాము. మాకు కూడా మా ఫాదర్స్ గుర్తొచ్చారు, అందరికి గుర్తొచ్చారు. సినిమా చూసినారు ఫాదర్ అంటే మా ఫాదర్ ఇలా ఉన్నారు, మా ఫాదర్ లాగే ఉన్నాడు చెప్తున్నాడు అనేది మాకు రిమైండ్ అయింది బ్రెయిన్. సార్ మీరు ఇప్పుడు చందు లాంటి పిల్లలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు, మీరు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? చందు ఆబ్వియస్లీ ఏంటంటే అండి, చందు మనం అంటే అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ప్రెసెంట్ జెన్జీ నడుస్తుందండి. ఆ జెన్జీలో ఉన్న పిల్లలు ఎలా చేస్తుందో కంపేర్ చేస్తే చందు చాలా ది బెస్ట్ క్యారెక్టర్. మీకు ఏంటంటే అంటే ఓన్లీ చదువు మీద ఎక్కడికి మీద ఇంటర్లో సరిగ్గా మార్కులు తెచ్చుకోలేకపోయాడు, బట్ హీఈస్ రెస్పాన్సిబుల్. ఎలా రెస్పాన్సిబుల్? వర్క్ చేస్తున్నాడు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ తన పరిధిలో ఏదైతే చేయగలడో వర్క్ చేసుకుంటున్నాడు. అండ్ ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వట్లేదు. తన బండి వాచ్మెన్ కొడుకు బండి కొడుకోవడం వెరీ రేర్. సో ఫాదర్ మీద డబ్బుల మీద డిపెండ్ అవ్వట్లేదు తనంతా. కానీ నేను దీంట్లో చూసుకోగలను ఏంటంటే చెయ్యండి ఎవరికైనా. ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరూ ప్యారలల్గా నేను ఇంటర్ తర్వాత నుంచి నేను స్టార్టెడ్ ఎర్నింగ్ అండి, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ నేను ఏదో చెప్తా ఫస్ట్ ఈవెన్ ఇప్పుడు మా పల్లెలు కూడా నేను చెప్పేది ఒకటి, ఏదైనా చెయ్యండి కానీ బేసిక్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏదైనా చేయండి. ఇప్పుడు ఇదే చందు క్యారెక్టర్ మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంత ఇబ్బంది ఏం లేదు కదా, ఏదో కష్టపడుతున్నారు. మదర్ ఏమో బట్టలు ఐరన్ చేసుకున్నారు, ఫాదర్ చేస్తారు. అంటే చందు ఇచ్చే డబ్బుల వల్ల వీళ్ళకి అవసరం లేదు. కానీ చందుకి ఏంటి తన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం కోసం
ఇంట్లో ఏం అడుగుతాను అని చెప్పి తనంతా తను ఎడ్యుకేషన్ కొంచెం అటు ఇటు ఉండి పార్ట్ టైం చేసుకుంటున్నాడు. కానీ నేను ఏదో చెయ్యండి, కానీ ఏంటంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ అకాడమిక్ ఎడ్యుకేషన్. ఏది చేయాలన్నా రేపు రేపు మనం మినిమం ఒక కట్ ఆఫ్ ఉండాలి కదా, ఒక ఇంటర్మీడియట్, ఒక గ్రాడ్యుయేషన్. ఇప్పుడంటే మనకు ఒకప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు డాక్టర్ లైక్ ఇంజనీర్ అవ్వాల్సి పని లేదు. ఒకప్పుడు ఏంటంటే ఇంటర్ అంటే ఇమీడియట్గా ఎంసెట్ రాసేయండి, మెడికల్ జాయిన్ లేకపోతే ఇంజనీరింగ్ జాయిన్ ప్యాటర్న్ ఉండేది. ఇప్పుడు అలా లేదని ఎనీథింగ్, ఈవెన్ ఫిలిం సైడ్ ఇస్ ప్రొఫెషనల్ కోర్స్ రైట్ నో. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనకి ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉన్నాయి, అన్నపూర్ణలో, రామాయణలో, రామోజీలో ఉన్నాయి, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఎనీథింగ్. అదే అండ్ తర్వాత ఇప్పుడు చదువుకోలేకుండా కూడా చాలా మంది సంపాదిస్తున్నారు. కానీ అగైన్ ఒక మినిమం స్టాండర్డ్స్ అనేది ఉండాలి కదా. రేపొద్దున ఓకే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ చెప్పిన స్పోర్ట్స్ వైపు వెళ్ళండి, స్పోర్ట్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు సపోజ్ రేపొద్దున సక్సీడ్ అయినా అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఏదైనా కొట్టినప్పుడు మాట్లాడాలి కదా, ఇంగ్లీష్ రావాలి కదా. సో వెరీ అంటే దానికోసం అంటే వెరీ బేసిక్ వరకు తెచ్చుకున్న తర్వాత మీ స్కిల్ సెట్ బట్టి ఎటైనా వెళ్ళండి. అది నాకు తెలిసి యాజ్ అ పేరెంట్గా యాజ్ అ ఫాదర్గా నేను చెప్తున్నాను. అలాగే నాకు తెలిసి మ్యాక్సిమం ఫాదర్స్కి అలాగే ఫీలింగ్ ఉంటుంది. అంటే రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి అంతవరకు. ఇప్పుడు ఒకప్పుడు అండి ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీలోనే అయితే వాళ్ళకి వీళ్ళని ఇస్తాం, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ప్రపోజల్స్ దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యారు. ఏంటి ప్రైవేట్ కంపెనీయా, లేదంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసాం పెళ్లి చూపులు, ఏంటి చెఫ్ వంటోడ, ఈ కైండ్ ఆఫ్ తెలియక, అంటే దాని వాల్యూ తెలియక. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొఫెషన్ అండ్ ఇట్స్ డిగ్నిటీ ఆఫ్ జాబ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనకి నచ్చి ఏదైతే చేస్తున్నామో ఆబ్వియస్లీ ఇది మంచిదే. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి, సో మచ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండి నేను బయట అక్రాస్ వరల్డ్ ట్రావెల్ చేసి ఐటీలో ఉండి నేను వచ్చి మళ్ళీ నా ప్యాషన్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. నా చదువుకి ఇప్పుడు నేను చేస్తున్నానికి అసలు సంబంధం లేదు. సో అలాగా ప్రతి ఒక్కరూ బేసిక్ ఎడ్యుకేషన్ తెచ్చుకొని తర్వాత ఏది చేసుకుని, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం ఎడ్యుకేషన్ ఉంటుందండి? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేసుకుంటూ. స్కిల్ అంతే, వాళ్ళ ప్రెజెంటేషన్ స్కిల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏదో ఒక ఫామ్లో ప్రతి ఒక్కరు ఒక కేటగిరీ తీసుకుంటున్నారు. ఒకటి టెక్ రివ్యూవర్స్, లేకపోతే ఫుడ్ బ్లాగర్స్, ట్రావెల్ బ్లాగర్స్, వీళ్ళంటున్నారు. సో బేసిక్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్తో. అది కానీ సార్ అంటే రైట్ నో మనం ఇప్పుడు కోర్టు పెద్ద హిట్ అయింది, ఇప్పుడు అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే కాల్స్ వస్తున్నాయి, కొత్త సినిమాలు ఏమైనా చేస్తున్నాయి? తెలియదు ఏమన్నా మనకి ఇండస్ట్రీలో వస్తున్నాయని బాగా. లైక్ ఆల్రెడీ వెరీ ఇదైనా లైక్ అంటే రాదు అనుకున్న ప్రాజెక్టు ఒకటి చేశాను వెరీ షార్ట్లీ, ఒక అంటే కమర్షియల్, టీవీ కమర్షియల్ అది. సో అది కూడా లైక్ డెఫినెట్లీ రీచ్ బాగుంటుంది అది. అండ్ మీరు అన్నా చూసారా, శుభోదయం సుబ్బారావు కాదు, గణపతి కాదు, డిఫరెంట్ లుక్తో అది ఆ క్యారెక్టర్ చేశాను అనమాట. సో అలాగా చాలా కాల్స్ వచ్చినాయి, లైక్ డేట్స్ క్లాషెస్ మొదలైనవి. సో మొదలైంది. సార్ ఇండస్ట్రీ ఒక మ్యాజిక్ కదా సార్, అంటే హిట్లో ఉంటే నాన్ స్టాప్ కాల్స్, నాన్ స్టాప్ డేట్స్ కూడా దొరకవు. కొంచెం సినిమా అటు ఇటు, మీ క్యారెక్టర్ బాగున్నా సినిమా అటు ఇటు అయినా, కొంచెం ఆడకపోయినా మళ్ళీ కొంచెం బ్యాడ్ డేస్ కొంచెం స్టార్ట్ అవుతాయి. సక్సెస్ మ్యాటర్స్ అండి, ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మ్యాటర్స్. సక్సెస్ అంటే మన సక్సెస్ అని కాదు, సినిమా ఆడాలి. మనం చేసిన సినిమా ఆడితే సెంటిమెంట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు రేపు రొద్దున ఏ సినిమా, కోర్టు సినిమా తర్వాత ఏ సినిమా అనేవ్వండి, కాస్టింగ్ ఆ కోర్టులో అబ్బాయి బాగా చేశాడు, అబ్బాయిని పెట్టండి దీంట్లో. ఇది ఉంది కదా అమ్మాయి, ఇది ఇతను జడ్జి కదా, అడ్వకేటు, అతను ఆ రోజు ఏ క్యారెక్టర్ అన్నా, ఇప్పుడు సాయి కుమార్ గారి టీంలో అతను చేశాడు చూసారా పొడుగు, అతను పెట్టండి. ఈ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది సెంటిమెంట్ మీద నడుస్తుంది. ఒక సినిమా సక్సెస్ అయిందంటే, మీకు అదే చెప్తున్నా, ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాంట్లో ఉన్న ప్రతి క్యాస్ట్ అండ్ క్రూకి ఒక లైక్ సమ్ టైమ్, అట్లీస్ట్ సమ్ టైం వరకు వాళ్ళకి కొన్ని రోజుల వరకు అది నడుస్తుంది. వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఆయన కూడా మళ్ళీ అందులో మళ్ళీ హిట్ సినిమాలు పడాలి, అలా ట్రావెల్. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు 10 సినిమాలు మీరు చేశారనుకో, ఇప్పుడు 10లో మళ్ళీ 10 మీరు బెస్ట్ ఇస్తారు, బట్ అది క్లిక్ అవ్వాలి 10లో కొన్ని సినిమాలు. ఇప్పుడు నేను చేశాను, నాకు ఏదో కోర్టులో ఫాదర్ పడిపోయింది, నేను ఇంట్లో కూర్చుంటే పని అవ్వదండి. నా ప్రయత్నం నేను చెయ్యాలి మళ్ళీ జీరో నుంచి. అంటే రోజు కార్యక్రమాలు ఎలా అయితే డైలీ మన ఇంట్లో రిటర్న్ ఓకే వాళ్ళు ఎవరు కొత్త సినిమాలు ఏ ముహూర్తాలు స్టార్ట్ అయినాయి, ఏమి ఉన్నాయి అంటే లైక్ అక్కడ షూటింగ్స్ ఏమవుతున్నాయి, వాళ్ళ టచ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏదో వాళ్ళు మీకు కాల్ చేస్తారని మీరు వెయిట్ చేస్తారా, లేదంటే మీరే కాల్ చేయాలి? నేను చేస్తేనే నాకు పని అవుతుంది, నాకు నెక్స్ట్ పడతాయి. చేయరండి, కొంతమంది చేస్తారు, కానీ నెక్స్ట్ కొంతమంది. ఇప్పుడు ఒకటండి, ఒకసారి మనం చేయడం బాధ్యత. రేపు రొద్దు నేను ఇండస్ట్రీలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కష్టపడాలి. ఏదో ఇప్పుడు వచ్చేసిందని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటే పని అవ్వదండి. ఫోన్ ఇప్పుడు అన్న చూసారు, ఫోన్స్ వస్తాయి, కానీ అవన్నీ కన్వర్ట్ అవ్వాలి కదా. అడుగుతారు, క్యారెక్టర్ అడుగుతారు, డేట్స్ మ్యాచ్ అవ్వాలి, అన్నీ ఇది అవ్వాలి. ఇప్పుడు ఎంతండి, ఇప్పుడు 1% కూడా సక్సెస్ ఛాన్స్ లేదు ఇండస్ట్రీలో. ఒక క్యారెక్టర్ పడిందంటే దానికి 1000 మంది ఫోటోలు పంపిస్తున్నారు. కానీ ఇయర్కి థౌజండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అదే ఎన్ని శుక్రవారాలు ఎన్ని మూవీస్ నిలబడతాయి అనేది చాలా రేర్, చాలా. బట్ ఈ ఇయర్ మీకు మాత్రం ఉగాది ముందుగే వచ్చింది కోర్టు ద్వారా, చాలా అన్ని పండుగలు వచ్చాయి మీకు ముందే.
అబ్వియస్లీ మీకు ఏంటంటే ఏమంటారు మనకి అంటే వెల్ ఇన్ అడ్వాన్స్ మనకి ఏంటంటే ఒక వారం రోజుల ముందు 2 వారాల ముందు రోజే మనకి యాక్చువల్గా వర్కౌట్ అయింది బాగా. అండ్ డెఫినెట్లీ ఏంటంటే నా వరకు చెప్తాను కదా, ఇప్పుడున్న 10 yearsలో 5 yearsకి భరత్ నేను పడిన ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ పడింది. నెక్స్ట్ ఇంకో 5 yearsకి ఇది పడింది. ఇది నెక్స్ట్ దీని ప్యారల్గా ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇమోషనలే అంటే లక్కీలు ఏంటంటే నాకు ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి ఒక్కరు ఫాదర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫాదర్స్ అన్నిటికీ ఒక ఆప్షన్ కింద చూసుకుంటారు. నాకు అలాగే ప్రిఫర్ కాల్స్ వస్తున్నాయి. బట్ సేమ్ అగైన్ మళ్ళీ అలాగే అదే ఫాదర్స్ అని ఒక ప్యాటర్న్ కంటిన్యూ అవ్వకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే అంటే ఓ రాజశేఖర్ అనే ఆర్టిస్టు మనం ఏది ఇచ్చినా ఆయన పెర్ఫామ్ చేయగలరు. అండ్ నాకు కావాల్సింది ఏంటంటే రైటింగ్ లెవెల్లోనే మీకు స్క్రిప్ట్ రాసినప్పుడు డైరెక్టర్స్ కానీ లేదా ప్రొడక్షన్ హౌస్ చెప్పేటప్పుడు అక్కడ క్యారెక్టర్ పేరు ఉంటుంది. కింద ఏంటంటే వాళ్ళు నెరేట్ చేసేటప్పుడు ఏముందంటే చూసారా సార్, ఇప్పుడు మనకి ప్రకాష్ రాజ్ గారు ఇలా దిగి అలా చెప్తుంటారు సార్, వాళ్ళతో అలాగా వాళ్ళు నెరేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ పేరు కన్నా ఆర్టిస్ట్ పేరే చెప్తారు. సో అలా ఎప్పుడైతే మనం రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు కథ రాసినప్పుడు ఈ క్యారెక్టర్కి అయితే రాజశేఖర్ గారు చేయగలరు, న్యాయం చేయగలరు అని అనుకుంటే చాలు, అది మనకి ఏంటంటే మన కెరీర్కే మనం సక్సెస్ సాధించినట్టు. ఆ రేంజ్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నా అదే చెప్తున్నా నేను కైండ్ ఆఫ్ థింగ్ నేను ఇప్పుడు చేస్తున్నా. అంటే ఇప్పటికి దాదాపు 100 సినిమాలు చేశారు. అఫిషియల్గా వికీపీడియాలో ఉన్న ఐఎండిబిలో ఉన్న నెంబర్ అది. అంటే 100 సినిమాలు అంటే మ్యాక్సిమం మీకు స్క్రిప్ట్ పట్ల అంటే ఒక స్టోరీ పట్ల ఒక నేరేషన్ ఇచ్చే డైరెక్టర్ చెప్పేటప్పుడు మీకు ఏది సినిమా వర్కౌట్ అవుద్ది అంటే ఒక 99% మీకు తెలిసిపోద్ది. అంటే అదే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కొన్ని అంటే అలా చెప్పలేము. సాధారణంగా ఏముందంటే మూవీస్లో డెఫినెట్లీ నేను ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ సరౌండింగ్తో నెరేట్ చేసి చెప్తారు. కొంతమంది ఫుల్ చెప్తా అంటారు, అది డైరెక్టర్స్ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఫుల్ చెప్తే ఒక ఐడియా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఇలా ఉంటుంది, మనం ఇలా బిహేవ్ చేయాలి, ఈ మూడ్లో మనం పెర్ఫామ్ చేయాలి అని చెప్పని. గ్రాఫ్ అంటారు ఏ రేంజ్లో పెర్ఫామ్ చేయొచ్చు అని. మీకు ఇప్పుడు గణపతి అనేది అండర్ ప్లేలో చేయాలి అది. సో అలా లేదు, కొద్దిగా అగ్రెసివ్ ఉంటాయి. ఇప్పుడు గణపతికి మంగపతికి ఎంటైర్లీ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ ఆర్క్, అది ఫుల్ అగ్రెసివ్ మోడ్లో వెళ్ళాలి, ఇదేంటే కంప్లీట్ అండర్ ప్లేలో చేయాలి. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్లో చాలా మంది చెప్తారు, మనం అడగకపోయినా చాలా మంది చెప్తారు, నెరేట్ చేస్తారు ఒక ప్లాట్ అన్న. సో అలాగా చెప్పలేమని. ఇప్పుడు కథలు చాలా బాగుంటాయి, అన్నీ ఉంటాయి, అగైన్ చాలా యాడ్ అవ్వాలి. ఇప్పుడు మీ కోర్టుకి కథ బాగుంది, కథ తగ్గట్టుగా ఏంటంటే మేకింగ్ ఎక్సలెంట్గా మేకింగ్ చేశారు. మీకు లక్కీలు ఏంటంటే రైటింగ్ టీమే డైరెక్షన్ టీంలో కూడా ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది, ప్రతి దాంట్లో ప్రతి జాగ్రత్తగా కాషియస్గా కేర్ తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బయటకు వెళ్ళాలి కదా ప్రొడక్ట్, కానీ దానికి నానిగారు ఉన్నారు. అసలు అది గ్రేట్ సార్. ఆయన విజన్ కానీ ఆయన విజన్ ఎప్పుడు మిస్ అవ్వదు అనేది ఈ సినిమాతో నిరూపించుకున్నారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నా హిట్ 3 సినిమా కూడా చూడొద్దు అన్నారు. అది మామూలు స్టేట్మెంట్ కాదు. అంటే ఆయన వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ పర్సనాలిటీ నాని గారు అన్నది. ఎందుకంటే అంటే మరి ఓన్లీ ఈ సినిమా అయితే ఆయన ఓన్ ప్రొడక్షన్. మీరు కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాకి అసలు నాని గారికి ఎటువంటి సంబంధం లేదు, ఒక ఆడియన్గా చెప్పారు ఆయన. అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఛాలెంజింగ్ అది ఇలాగే రిక్వెస్ట్ చేశారు, ఈ సినిమాని చూడండి, అవసరమైతే మీ దగ్గర బడ్జెట్ కన్సెంట్ అయితే 2 సినిమాలు ఏదో ఒక సినిమా చూడాలంటే ఆ సినిమా చూసి నా సినిమా చూడొద్దు అని చెప్పడం జరిగింది. సో ఆయనకు అవసరం ఉందండి అలాగే ఆయన పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. సార్ ఎలా సార్ అంటే మీరు కలిసినప్పుడు నిన్న కూడా ఆయనతో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఫంక్షన్లో. ఎలా అంటే నాని గారితో మీకున్న బాండింగ్ ఏంటి సార్? ఆయన ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారు? అసలు ఆయన్ని హీరో అనే ఫీలింగ్తో మేము అంటే ఆయన క్రియేట్ చేయరు ఎప్పుడు అలాగా. అంటే మనం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో చోట ఏంటంటే ఇదిగా ఉంటారు. బట్ అసలు నాని గారు అన్న వ్యక్తి మీకు అక్కడ నేను ఆల్రెడీ దసరా దగ్గర మోర్ దెన్ ఒక 12 days అంటే షూట్ చేశాను ఆల్రెడీ. అసలు ఎప్పుడు అండ్ అదే అసలు ఆయన ఎంత డెడికేటెడ్ అంటే మీకు ఆయన టార్చర్ చేసే సీన్లు కంప్లీట్ నైట్ షూట్ చేసాం. అస్సలు అంటే కంపల్సరీ అక్కడ ఆయన చేయాల్సిన అవసరం ఇప్పుడున్న ప్రెసెంట్ యాక్షన్ ఎపిసోడ్స్లో మన బాడీ డబుల్ వాడతారు, ఆయన చేయాల్సిన అవసరం లేదు. వైట్ షార్ట్స్ పెట్టి ఇదంతా కొట్టడం, ఆయన రివర్స్ అందులోకి ఏంటి మామూలుగా కాదు, షర్ట్ ఉండదు, బేర్ బాడీ, ఒక చిన్న లుంగి ఉంటుంది, కాళ్ళేమో రివర్స్లో నుంచో పెడతారు, ఆ లుంగి మొత్తము గ్రీస్ ఏదో మట్టి మొత్తం. అంటే ఆయన ఏంటది క్యారెక్టరైజేషన్ అటువంటిది కదా, మీకు ఒక బొగ్గు గనిలో ఉండే ప్లేస్లో ఉన్న క్యారెక్టర్ కాబట్టి అదే వర్క్ చేస్తుంటారు కదా. సో అప్పుడు ఆయన అంతా చేయడం కానీ తర్వాత ఏంటంటే అన్ని నైట్లే, ఆయన ఒక డే కాంబినేషన్ చేస్తారు, మిగతావన్నీ నైట్ షూట్లే దసరా అంతా. సార్ ఆఫ్ షూటింగ్ సార్, షూటింగ్ అయిపోయింది ఆఫ్లో కానీ అంటే ఒక హీరోయిజం అనేది ఎవరికైనా ఒక హీరోయిజం అనేది ఒక హీరో అనే ఒక యాటిట్యూడ్ కానీ నార్మల్గా
ఒక నార్మల్ హిట్ అయిన ఆర్టిస్ట్కి కొంచెం ఉంటుంది. బట్ నానిగారులో అంటే నానిగారులో ఎక్కువ కనపడదు. నానిగారు అందరి ఆర్టిస్టులతో చాలా కలివిడిగా ఉంటారంటారు సార్. ఎలా ఉంటుంది సార్ షూటింగ్ ఆఫ్ స్క్రీన్లో? ఆఫ్ ద స్క్రీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏంటది అదే సెట్స్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అన్నా ఆ మూడ్లో ఉంటారండి. ఓకే, మన గ్యాప్ వచ్చిందంటే కొద్దిగా ఏమైనా జోవియల్గా మాట్లాడుకోవడం, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటుంటారు. కానీ ఎక్కడ ఏదన్నా ఒక్కొక్క ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉండాలి, ఆ క్యారెక్టర్లోనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే రగ్గడు ఒక ఆ క్యారెక్టర్ ఏంటంటే రెగ్యులర్గా తాగే క్యారెక్టర్, సో ఆ కైండ్ ఆఫ్ ఆ మూడ్లో ఉంటారు. బట్ ఈ ఆఫ్ ద సెట్స్ మీరు చూసుకుంటే చాలా జోవియల్గా ఉంటారండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఏంటది రెండో పిల్లం మంచిదని అంటే మొదటి పిల్లం చెడ్డదని అర్థం కాదు. సో ఇప్పుడు నాన్నగారి గురించి ఈ సినిమా గురించి డిస్కషన్ వస్తుంది కాబట్టి మన అలా చాలా మంది ఉన్నారు. నేను వర్క్ చేసిన చాలా మంది హీరోస్ డౌన్ టు ఎర్త్ ఉన్నారు. బట్ ఎస్పెషల్లీ నాన్నగారితో నాకు కనెక్షన్ ఏంటంటే ఆయనతో బోత్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా, యాజ్ అ హీరోగానే వర్క్ చేశాను, యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా వర్క్ చేశాను. మీకు అలా చెప్పాలనుకుంటే మొన్న మాకు మీరందరూ సత్యంలో చూసినప్పుడు మేము ఏఎంబీలో చూసాం షో ప్రీమియర్. సో మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తుంటే కార్నర్లో ఎవరైనా చూస్తే నాన్నగారు 2.5 hours ప్రతి సినిమా అలాగే. ఎందుకు అది అవసరం ఉండదు, ఎందుకంటే దానికి ఆయనకి హీ ఎంజాయ్స్ దట్ సినిమాని. అందరూ ఆడియన్స్ ఎలా దాన్ని సినిమాని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, అది ఏ సీన్లో క్లాప్స్ పడుతున్నాయి, ఏ సీన్లో ఇమోషనల్ అవుతున్నారు, ఇవన్నీ ఏంటంటే ఆయనకి నెక్స్ట్ తీసుకునే జడ్జిమెంట్కి, కథలు వినే జడ్జిమెంట్ ఉపయోగపడుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ ప్రొడ్యూస్లో చూసాను. నేను తర్వాత ఇంత ఇండస్ట్రీలో నేను వెరీ వెరీ తక్కువ అంటే మనం ఏంటంటే ఫాలో అప్ చేయకుండా పేమెంట్స్ ఇచ్చే అన్నది అంటే చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి సార్ పేమెంట్స్ మీకు నాన్నగారి ప్రొడక్షన్ నుంచి? పే మాస్టర్ అండి, ఇంకా అంతకన్నా చెప్పట్లేదు, పే మాస్టర్. అండ్ అదే చెప్తున్నా చాలా లిమిటెడ్. అంటే ప్రొడక్షన్ హౌస్ ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి, డిలే అవుతుంటే ఇవన్నీ కామన్. కొన్ని రోజులు అవసరం మనకి ఏంటంటే తర్వాత మనకి అర్జెంట్గా రిక్వైర్మెంట్ ఏంటంటే చేస్తుంటారు. నేను పెద్ద పెద్ద బ్యానర్స్ అనేది చేసిన ప్రొడక్షన్లో చేశాను. కానీ అదే చెప్తున్నా ఫాలో అప్ చేయకుండా సినిమా తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ డబ్బింగ్కి కొద్దిగా హోల్డ్ చేస్తారు. అవును, అసలు ఏమీ లేదు, లాస్ట్ డే అయిపోయి నా డేట్ అయిపోయింది, ఇమీడియట్గా 2 రోజుల్లో పడిపోయింది అందరికీ అలాగే మొత్తం అంత. అందుకే ఇప్పుడు మీకు వాల్ పోస్ట్ అన్నది వాళ్ళు చెప్తున్నాను కదండి, లైఫ్ లాంగ్ అంటే ఇయర్స్ టు ఇయర్స్ ఉండిపోతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. వాల్ పోస్టర్ మనం ఎలాగంటామో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలా అతుకుపోతుంది, పోస్ట్ అయి ఉండిపోద్ది అంతే. అలా చూడండి ఫిక్స్, అది పక్క. ఆల్రెడీ మీకు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే సినిమా హిట్ ప్రొడక్షన్ హౌస్ మన చేతిలో ఉంటే ఎంత బాగా తీస్తారు అంత బాగా అనుకుంటాం, కొన్ని వర్కౌట్ అవ్వవు, దట్ డిపెండ్స్. కానీ మనము మన క్యాస్ట్ అండ్ క్రూ మనతో వర్క్ చేసిన వాళ్ళు మనం ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తాం, అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అదే కాపాడుతుంది, ఏ ప్రొడక్షన్ హౌస్ అదే కాపాడుతుంది. ఫైనల్లీ మీరు ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీలో కూడా మీరు యాక్ట్ చేశారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అనుకున్నారు. అంటే ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్లు అనుకున్నవి వర్కౌట్ అవ్వకపోవడం, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేని సినిమాలు కోట్లాగా హిట్ అవ్వడం. బట్ ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, పెద్ద సక్సెస్ మాత్రమే మాట్లాడతాను అనేది కోర్టు నిరూపించింది. కోర్టు అనేది నానిగారు తప్ప ఎవరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలే. నానిగారు టు బి చాలా కాన్ఫిడెంట్, నా సినిమా కొడుతున్నాం, ఈ సినిమా చూడండి, ఈ సినిమా నచ్చకుండా నా సినిమా చూడగానే. ఆయన ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో, అందరూ ఇస్తారు స్టేట్మెంట్లు, అందరూ హీరోలు ఇస్తారు, యాక్టర్లు ఇస్తారు, ఆర్టిస్టులు ఇస్తారు, హీరోలు కూడా డబ్బులు వెనక్కి ఇస్తా అంటారు. బట్ ఈయన ఏదైతే అంత కాన్ఫిడెన్స్ చెప్పారో ఈరోజు కోర్టు అనేది తెలుగు సినిమా హిస్టరీలో నిలబడిపోయింది. అంటే ఇక్కడ ఎన్ని కోట్లు పెట్టామని కాదు, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఎంత పెద్ద హిట్ కొట్టింది అనేది కోర్టు సినిమా అయితే మరొకసారి నిరూపించారు సార్. కానీ గేమ్ చేంజర్ మూవీకి వస్తే అంటే అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఇప్పటికీ కూడా అంటే టీవీలో ఓటీటీలో ఇప్పటికీ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే అప్పన్న రోలు థియేటర్లో కూడా సినిమా మొత్తం అప్పన్న రోల్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు స్టిల్ ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ఒక అద్భుతమైన రోల్ చేశారు మన ఆ సినిమాలో. ఒక మీటింగ్ ఇప్పుడు మీరు ఎన్ని రోజులు షూటింగ్ చేశారు రామ్ చరణ్ గారితో? షూటింగ్ సెట్లో ఎలా ఉండేది సార్? రామ్ చరణ్ గారిది నాకు ఈవెన్ రామ్ చరణ్ గారితో నాకు వెరీ లైక్ క్లోజ్ అసోసియేషన్ ఉందండి. ఇది థర్డ్ ప్రాజెక్ట్ యాక్చువల్గా రామ్ చరణ్ గారితో. అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ కెరియర్లో గోవిందరాంధ్రవాడు చేశాను ఆయన కాంబినేషన్లో. బట్ ఆయనకి అంత గుర్తుండే ఉంటుంది. బట్ ఏంటంటే తర్వాత ధృవ చేసాం సురేందర్ రెడ్డి గారిది. ఎందుకంటే ఇన్సిడెంట్ నాకేంటంటే కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ లేకపోతే కొంతమంది డైరెక్టర్స్తో నేను ట్రావెల్ అవుతుండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫస్ట్ నేను కెరియర్ స్టార్ట్ చేసిందే కిక్ 2 సురేందర్ రెడ్డి గారితో. సో తర్వాత ఆయన ఏ సినిమాలో ఉన్నా నాకు సూటబుల్ ఉన్న క్యారెక్టర్ని డెఫినెట్లీ నేను చేయడం జరిగింది. అండ్ తర్వాత సుకుమార్ గారి టీం వాళ్ళు మైత్రి మూవీస్, సుకుమార్ గారి టీం వాళ్ళ మూవీస్ దగ్గర 5 ప్రాజెక్ట్స్ చేశాను ఇప్పుడు నేను ఆల్రెడీ. సో అలాగా
ధృవ చేసాం రామ్ చరణ్ గారు. ధృవ ఎందుకు బాగా అంటే సార్కి కూడా గుర్తుంటుంది యాక్చువల్గా సీన్ అన్నది. మేము ఏంటంటే చార్మినార్ ఓల్డ్ సిటీలో చేసాం. ఓల్డ్ సిటీలో చేసి చార్మినార్ ఎక్కి చేసాం. అదొక డిఫరెంట్ థింగ్ అని, అంటే వితౌట్ అప్పటికప్పుడు స్పాట్లో వినోద్ రెడ్డి గారికి అది స్ట్రైక్ అయింది. అంటే చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ఒక 1 కిలోమీటర్ అవతల టెర్రస్ మీద చేస్తాం. సడన్ గా కెమెరా బ్యాక్గ్రౌండ్ లో చూసి ఆయనకి ఏదో స్ట్రైక్ అయింది. ఇమీడియట్ గా లేదు ఇక్కడ కాదని చెప్పి మమ్మల్ని మెయిన్ అంటే నా క్యారెక్టర్ అక్కడ ఏంటంటే డ్యూల్ క్యారెక్టర్. ఒకటి హవాలా బ్రోకర్, అందరికీ తెలిసేది హవాలా, ఒక ముస్లిం క్యారెక్టర్ హవాలా బ్రోకర్, బ్యాక్ ఎండ్ ఏంటంటే పోలీస్ ఇన్ఫార్మర్ అనమాట. సో ఈయనకి ఈ కైండ్ ఆఫ్ హవాలా జరిగిన ట్రాన్సాక్షన్ వాటి అన్నిటి గురించి ఈయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే క్యారెక్టర్ అనమాట. సో అది సీక్రెట్గా ఉండాలి కాబట్టి చార్మినార్ మన క్లాక్స్ ఉంటాయి కదా, సో ఇటు నుంచి ఒకటి ఇటు నుంచి ఇద్దరు వెళ్ళి జాయిన్ ఆ క్లాక్ దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్తాను అనమాట. అది మీకు ఈ 1 కిలోమీటర్ అవతల కెమెరా పెట్టి అక్కడ నుంచి షూట్ చేశారు. తర్వాత మళ్ళీ క్లోజ్ లో మళ్ళీ బిల్డింగ్ మీద చేశాను. సో అది ఎందుకంటే అప్పటికప్పుడు అనుకోని వితౌట్ ఎనీ పర్మిషన్స్, ఇంకా దానికి పెద్ద ప్రొసీజర్ కదా. అందులో చార్మినార్లో చేయాలి, ఐ మీన్ ఓల్డ్ సిటీలో చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో కామ్గా ఆయన క్యాప్ వేసి మాస్క్ అనేది ఒక మెట్లో వెళ్ళిపోతే నేను ఇంకో లిఫ్ట్లో నేను వెళ్ళిపోయి సైలెంట్గా వెళ్ళి జస్ట్ నా పక్కనేమో ఒక ఏడీ వాకీతో రామ్ చరణ్ గారి పక్కనేమో ఇంకో వేడి అలా వాగుని అలా షూట్ చేసుకున్నారు. సో అది ఆబ్వియస్లీ అది గుర్తుంటుంది కదా. అంటే నన్ను ఎవరు గుర్తుపట్టకపోతే ఎక్కారా సార్ మీరు చార్మినార్ ఎక్కారా? అదే చెప్తాను కదా, మీరు ధృవ సినిమా చూడండి. అది ఒరిజినల్ అంటున్నా, లాంగ్ జూమ్ నుంచి కొట్టారు. అవును అదే అంట, ఇది ఎక్కే ఆబ్వియస్లీ అదే చెప్తాను కదా. కెమెరా గుర్తుపట్టలేదు రామ్ చరణ్ గారిని. అదే చెప్తాను కదా, క్యాప్ మాస్క్ వేసుకుని వచ్చేసారు సైలెంట్ గా. ఎవరు గుర్తుపడతారు అంటే వెరీ స్పాంటేనియస్ గా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఫట్ మన ఎక్కి తీసుకుని వచ్చాం. వెంటనే అదే దాని నుంచి ఉంటే మహా 10 minutes ఉండున్నాం పైన అంతే. వెంటనే షార్ట్ అయిపోయింది, ఓకే వచ్చానని చెప్పి సైలెంట్ గా వచ్చాను అనమాట. సో అది గుర్తుంటుంది. మొన్న గేమ్ చేంజర్ మేము ఇక్కడ దోసకాయలపల్లి తర్వాత రాజమండ్రి మన దీంట్లో గోదావరి మధ్యలో చేసాం కదా. అది యాక్చువల్లీ ఒక షార్ట్ కోసం అంటే శంకర్ గారు ఏంటంటే ఈయన అనౌన్స్ చేస్తారు కదా శ్రీకాంత్ గారిని, సీఎం క్యాండిడేట్ ఇతనే అని చెప్పి. ఆ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ అంటే ఏంటంటే ఇసుక మేటలో చేశారు. అంటే కొవ్వూరికి రాజమండ్రికి మధ్యలో లంకలు ఫామ్ అవుతాయి, ఆ లంకలో గోదావరి మధ్యలో అది చేశారు ఆ మీటింగ్ అనేది. శంకర్ గారికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇసుక కనబడాలి, వాటర్ కనబడాలి, బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుండాలి. దానికోసం అలా వెయిట్ చేశారు. ట్రైన్ వస్తున్నప్పుడు షార్ట్ తీయడం. సో అలా చేశారు. దానికి హ్యూజ్ అసలు మా దగ్గర 7,000-8,000 మెంబర్స్ జూనియర్స్ వాడారు. సరిపోలాకి ఇటు కొవ్వూరు నుంచి కొన్ని పంటలు, రాజమండ్రి నుంచి కొన్ని ప్రైవేట్ బోట్లు. ఊర్లో జనాలా లేకుంటే ఆర్టిస్టులేనా? కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది అంటే మీకు లక్కీలు ఏంటంటే ముందు ఇలా షూటింగ్ జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం వల్ల రెగ్యులర్ పబ్లిక్ కూడా వచ్చేసారు. వైట్ షాట్ లో వినరేమో కదా సార్, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు వింటారు షార్ట్, వాళ్ళకి ఐడియా ఉంటుంది. అక్కడ ఇబ్బంది అవ్వలేదా? నార్మల్ వీళ్ళు మీకు ఏమవుతుందంటే కొన్ని రెగ్యులర్ క్రౌడ్ వాడతారు, వాళ్ళకంటే వైట్ షాట్ లో తెలియదు కదా. ఇప్పుడు మీకు దగ్గర క్లోజ్ పెట్టారు అనుకోండి, లేకపోతే ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే మెయిన్ ప్రైమరీ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల సరౌండింగ్ వాళ్ళు పెట్టరు, వెనకాల జూనియర్స్ని పెడతారు. ఆ వెనకాల కావాలంటే రెగ్యులర్ క్రౌడ్ మాట్లాడతారు. మీకు చాలా సినిమాలు ఇలాగే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గొరిల్లా మైకింగ్ ఉంటుంది, అంటే పబ్లిక్లో చేస్తారు. పెద్ద ఆర్టిస్టులు చేయరు, కానీ కొంతమంది అన్రికగ్నైజ్డ్ ఆఫీస్ ఉంటారు. నేనే చాలా చేశాను మొదట్లో. ఒక ఏంటది సేమ్ ఇదే, అది కూడా ఒక మేస్త్రి, తాపి మేస్త్రి అడ్డాలో నుంచుంటారు చూసారా వర్క్ కోసం, అలా వెళ్ళి నుంచోవడం. మోసపేట అడ్డా ఉంటుంది, వాళ్ళందరూ మార్నింగ్ గ్యాదర్ అవుతారు. చాలా చోట ఏరియాస్లో ఉంటాయి. మోసపేటలో మేము చేసాం అనమాట. అవి వీళ్ళు ఏంటంటే మన గోప్రోలు వాడతారు. గోప్రోలు వాడలేదు కామ్గా వాళ్ళు ఎక్కడో కార్నర్లో నుంచుంటారు, లేకపోతే కార్నర్లో కెమెరా పెట్టుకుంటారు ఏదో షాప్లో, అక్కడ వెయిట్ చేయడం అలా చేస్తుంటాం. సో అలాగా పబ్లిక్లో కొన్ని ఏంటంటే వాడతారు. ఇప్పుడు ఫుటేజ్ కూడా చాలా, ఇప్పుడు క్రౌడ్ మొబిలైజేషన్ ఉందనుకోండి, ఇప్పుడు మన టాగూర్ సినిమాలో కూడా చాలా రెగ్యులర్ చిరంజీవి గారు బయటికి వెళ్ళిన ఫుటేజ్ వాడిన సినారియోస్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటంటే వైడ్ షాట్స్ ఎప్పుడు అది పెద్ద తెలియదు అండి, రెగ్యులర్ క్రౌడ్ కూడా వాడతారు. రైట్. కానీ ఆ ధృవ తర్వాత మీరు గేమ్ చేంజ్ సెట్లో ఆయన కలవడం జరిగింది, ఆయనతో పాటు ఆయన ఇవన్నీ రిమైండ్ ఏం చేశారు సార్? అయితే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆయన అంటే కరెక్ట్గా రికలెక్ట్ అయ్యలేదు చూసి మనం, అంటే నేను కరెక్టే కదా, ఆ రోజు భలే టెన్షన్ వెళ్ళి వచ్చామండి, ఎవరు తెలియదు కదా, ఎవరు వచ్చి ఆపుతారో తెలియదు షూట్, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ వెళ్ళాము. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఆయన ముందే అది చూసారు సార్. మన అంటే కైండ్ ఆఫ్ ఆయన ఫేస్ ఫెమిలియర్. అంటే శుభోదయం సుబ్బారావు పక్కన పెట్టాను, శుభోదయం సుబ్బారావు కానీ మనం ఇద్దరు ఏదో వర్క్ చేసామని నాకు గుర్తు రావట్లేదు అని అంటే, సార్ అది ధృవ సినిమా అనుకున్నారు, భలే ఎక్కువ చేసాము. సో అలా ఆయన కూడా మెమరైజ్ చేసుకున్నారు అనమాట. అది యాక్చువల్లీ ఎలా ఉండేది సార్ అంటే రామ్ చరణ్ అప్పన్న గెటప్, ఇంకా జనాలు తెలిసి ఉంటుంది ఆ క్యారెక్టర్, అవునవును, ఆ లుక్ గెటప్ పంచ. మీరు సెట్లో అంటే డే 1 కానీ అండ్ మీ షూటింగ్ అయిపోయినప్పుడు కానీ ఎలా ఉండేది సార్ చరణ్తో? మీకు చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఆయన అదే చెప్పాను ఇందాక, మన ఎవరు నాన్నగారితో రిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా నేను చేసిన లక్కీలీ ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరూ ఆ కైండ్ ఆఫ్ లైక్ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ పెర్ఫామ్ చేయాలని అంటే మీకు ఎప్పుడు ఆ కంఫర్ట్ జోన్ అనేది రావాలండి. ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రతి ఆర్టిస్టు కాన్షియస్ అవ్వకుండా పెర్ఫామ్ చేస్తారు, ఆర్గానిక్గా న్యాచురల్గా వస్తుంది అది.
సో అలాగా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అండ్ తర్వాత నాకు ఆల్రెడీ ఒక చేసిన అనుభవం ఉంది కాబట్టి రామ్ చరణ్ గారితో, అండ్ ఆబ్వియస్లీ నేనే మెస్మరైజ్ అయిపోయాను ఫస్ట్ ఆ గెటప్ చూసి, వైట్ అండ్ వైట్ వచ్చి అంటే ఆ కర్లీ హెయిర్, ఆ కైండ్ ఆఫ్ లుక్ చూసి అనుకున్నాం కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి. లైక్ ఈవెన్ గేమ్ చేంజర్ కూడా లైక్ నాకేంటంటే మెయిన్ శంకర్ గారు కైండ్ పాన్ ఇండియా డైరెక్టరు, కైండ్ ఆఫ్ రామ్ చరణ్ గారిది సెకండ్ సినిమా, దిల్రాజు గారి ప్రొడక్షను అని వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. చెప్పలేం. మీరు అన్నట్టు ఏంటంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఒకసారి వర్కౌట్ అవ్వు, అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేని కోట్ లాంటివి వర్కౌట్ అవుతాయి. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నట్టు. గేమ్ అంతే, ఇది మనం ఆడుతూ ఉండాలి అంతే. ఆయన సింగిల్ టేక్ ఓకే చేసేవారు సార్ చరణ్ గారు అంటే అదే చెప్తాను, నాటే సింగిల్ టేక్ మీరు అన్నట్టు, ఇంకా అంటే డైరెక్టర్కి ఏ షాట్లు కావాలి అక్కడ ఏంటంటే మీకు ఆయన నత్తి ఉంటుంది యాక్చువల్ క్యారెక్టర్ కానీ మీకు. సో అదేంటంటే పాపం సినిమాలో ఇదే ఎంత అయిందైనా అది చేయడం మాటలు కాదు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే డైలాగు చెప్పడం అన్నది ఒక్కొక్కరు ఒక్కొక్క మాడ్యులేషన్ చెప్తారు, క్యారెక్టర్ రిక్వైర్మెంట్ చెప్తారు. ఓకే, అక్కడ స్పాట్లో మనకి ఏమైనా కొద్దిగా మాడ్యులేషన్ అవ్వకపోయినా డబ్బింగ్లో కవర్ చేస్తాం. టఫెస్ట్ జాబ్స్ అని ఏంటంటే ఇలా స్పెసిఫిక్గా ఈ మ్యానరిజం చేయాలి. సార్ చరణ్ గారు చేసేవాళ్ళ ఈజీగా? ఆబ్వియస్లీ మీకు అదే చెప్తాను కదండి, అదే చెప్తాను, అది మామూలు టాస్క్ కాదండి. ఒక స్పెసిఫిక్ మ్యానరిజం ఫాలో అవ్వాలి, ఇది చేయాలని టఫెస్ట్ జాబ్. అండ్ డైలాగ్ లేకుండా కళ్ళతోనే మనం కన్వే చేయాలనేది చాలా చాలా కష్టమైన పనులు. అండ్ డెఫినెట్లీ ఏంటంటే చాలా ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా చేశారు. అది నార్మల్ ఇది కదంటే. అందుకే కొన్ని ఏం చేస్తుంటారంటే కొన్ని ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఎలా మారిందంటే కొన్ని ఇలా డిజేబుల్డ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళనే వాడుతున్నారు ఇప్పుడు కొన్ని హ్యాండిక్యాప్డ్ క్యారెక్టరేషన్ చూపెట్టాలనుకోండి, రియల్గా ఉన్న వాళ్ళని వాడుతున్నారు. చాలా టఫెస్ట్ జాబ్ అని చేయడం అన్నది. సో అది చాలా బ్రహ్మాండంగా చేశారు రామ్ చరణ్. ఫైనల్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ గారితో మీకు. అవును, గ్రేట్ సార్. ఏంటి సార్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి అంటే తేడా అంటే ఏం చెప్తారు? అంటే తేడా అంతే ఏంటంటే ఆ చిరంజీవి గారు మనకి ఏంటంటే యాక్చువల్గా నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్ అదే డిస్కషన్ వచ్చింది. చాలామంది చెప్తుంటారు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని లేదు, లైక్ అలాగే లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని లేదు, కానీ సచిన్ కొడుకు సచిన్ అవ్వాలని. కానీ ఇక్కడ ఏంటంటే చిరంజీవి కొడుకు చిరంజీవిగానే తయారయ్యారు. సో ఇంకా అంతకన్నా సార్ మీకు చరణ్ గారిలో చిరంజీవి గారిని చూసారు మీరు సెట్లో కానీ, అంటే ఆ లుక్లో కానీ అప్పన్న రోల్లో చిరంజీవి గారు కనిపించారు? ఆబ్వియస్లీ మీకు ఏంటంటే అంటే లైక్ నేను క్లోజ్లీ అబ్జర్వ్ చేసిన ఇది చూసాను. అంటే ధృవ లేకపోతే రెగ్యులర్గా సెట్స్కి వెళ్ళేవాళ్ళం, అంటే సురేంద్ర గారితో ర్యాపోతో వెళ్ళేవాళ్ళం. మీకు ఆ ధృవాలో బాడీ లైక్ కష్టపడడం కానీ, తర్వాత ఏంటంటే వెరీ రీసెంట్లీ RRRలో ఆయన ఆ వర్కౌట్స్ అంటే ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ, అదంటే బయటికి ఒక 2.5 hours సినిమా చూసి దేవుందిలే అనే నార్మల్ వ్యూ ఉంటుంది కానీ ఆడియన్కి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. అందరూ కష్టపడతారు. మీకు ఎలా ఉంటుంది అంటే స్క్రీన్ మీద ఉన్న వాళ్ళు కష్టపడతారు, స్క్రీన్ వెనకాల ఆఫ్ ద స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు వాళ్ళు. అందరూ కష్టపడితేనే సినిమా, కానీ హీరో కష్టపడ్డది అదే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఏమాత్రం కొద్దిగా చిన్న ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వకపోయినా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు సినిమా బాగానే ఉంటుంది. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గేమ్ చేంజర్ మామూలు రెగ్యులర్ మనం ఓటీటీలో చూసినప్పుడు అందరూ సినిమా బాగుంది కదా ఎందుకు రావట్లేదు అని అంటారు. కొన్ని సినిమాలు అలా ఉంటాయి. అదే చెప్తున్నావు, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఏమాత్రం మ్యాచ్ అవ్వకపోతే అవుట్పుట్ రివర్స్లో వస్తాయి. త్రివిక్రమ్ గారి సినిమాలు కూడా థియేటర్లో అంటే బాగాలేవు అన్న సినిమాలు స్టిల్ ఇప్పటికీ 10,000 lakhs ఆఫ్ టైమ్స్ కూడా అతడు సినిమా కలేజా అవ్వచ్చు, అసలు విపరీతంగా అసలు జల్సా మూవీ అంటే హిట్ కొన్ని చోట్ల యావరేజ్, బట్ జల్సా కొన్ని ఇయర్స్, అతడు కొన్ని ఇయర్స్ చూసారు. ఓటీటీ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, అతడు కలేజా అన్ని ఆయన. మీకు అదే క్యారెక్టరేషన్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ మీకు ఏంటంటే మనం అదే ఫస్ట్ సినిమా చిరుత అనియడం అని చెప్పి అదే ఆ సెన్స్తోనే టైటిల్ పెట్టారు. సో అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడే అర్హత కూడా ఉండదు. చిరంజీవి గారు చేసిన సర్వీసెస్ అంటే మనం ఏంటంటే ఈ జనరేషన్ పక్కన మనకన్నా 2 జనరేషన్లు పై జనరేషన్లు కూడా చిరంజీవి గారు అంటే ఏంటో, ఆయన చేసిన సర్వీస్ యాక్టివిటీస్ ఏంటో అనేది అందరికీ తెలిసిన విషయం అనేది. అండ్ అదే లైవ్ ఎగ్జాంపుల్ మేము అనిపిస్తున్న లైవ్ ఏంటంటే బ్లడ్ బ్యాంక్లో రెగ్యులర్గా మాకు ఏం అవసరం ఉన్నా మేము యాక్టివిటీ బ్లడ్ బ్యాంక్లో చేస్తుండో చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్లో. అలాగే అపోలోలో ఈ ఇయర్ ఒక లాస్ట్ 3 days పెట్టాం మొన్న, మొత్తం మెడికల్ క్యాంప్ పెట్టాం, మొత్తం పెట్టాం కదా. అలాగే బ్లడ్ డొనేషన్ చేస్తాం ఫ్రీక్వెంట్గా. మాకేంటంటే ఒక వెరీ అంటే మాది అని ఓన్ చేసుకున్న కైండ్ ఆఫ్ మాకు ఉంటుంది మా యూనియన్ మెంబర్స్ అందరికీ. ఏమైనా ఏ యాక్టివిటీ అని అంటే మాకు ఏంటంటే అండ్ తర్వాత ఏదైనా ఫోన్ కాల్ అవి ఏ యాక్టివిటీ ఉన్నాయంటే మన
స్వామినాయుడు గారు ఇమీడియట్గా మాకు కాల్ చేస్తారు. ఎలా అంటే సార్ బ్లడ్ బ్యాంక్లో ఎలా ఉండేది సార్? అంటే బ్లడ్ అందని వాళ్ళకు అంటే ఎంత స్పీడ్గా ఇస్తారు? బ్లడ్ బ్యాంక్లో మీరు క్యాంప్స్ పెట్టినప్పుడు అంటే ఎలా అక్కడ టీమ్ కానీ ఎలా ఉండేది సార్? అంటే స్వామినాయుడు చాలా చాలా హైజీనిక్గా ఉంటారండి. అండ్ అందుకే మీరు అంటే ఆబ్వియస్లీ అంటే మీకు స్వామినాయుడు గారితో కూడా ఒక మంచి రిలేషన్. అవునవును, అదే చెప్తాను కదా, ఏ యాక్టివిటీ అయినా మాకు పిలుస్తుంటారు. అండ్ మేము లాస్ట్ టైం ఏంటది, మేము ఎక్కడో ఫార్ అవే అంటే సిటీకి దూరంగా ఉండి అక్కడ మా జనరల్ బాడీ పెట్టుకుంటే మొత్తం అక్కడ ఏంటంటే టీం అంతా అక్కడ పంపించారు. ఒక క్యాంప్, మెగా క్యాంప్ అక్కడ కండక్ట్ చేసి అక్కడ కూడా బ్లడ్ డొనేట్ చేసాము. అండ్ ఫ్రీక్వెంట్లీ ఏంటంటే ఒక ఈవెంట్స్ అకేషనల్ ఎవరైనా బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకుని చేస్తుంటారు. సో అలాగా. అండ్ తర్వాత ఏంటంటే వీళ్ళు అండ్ వీ హ్యావ్ గుడ్ ర్యాప్ విత్ డాక్టర్ మాధవి గారు. సో ఏంటంటే షీ హెస్ లాంగ్ గోల్స్ అండి. ఏంటంటే సర్వీస్ అదే అన్నగారు ఎలా ఉన్నారు అలాగే చెల్లెలు కూడా ఏంటంటే అదే ప్యాటర్న్లో ఏంటంటే ఏదో ఒకటి మనం చేయాలి. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అడుగుతుంది రాజశేఖర్ గారు ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అయితే ఇంకా మెడికల్ క్యాంప్స్ బోల్డ్ అని పెడదాం, ప్రతి స్పెషలైజేషన్ తీసుకొద్దాము, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో రన్ అవుతుందండి. సో ఇదే పద్ధతిలో యాక్చువల్గా నేను ఏంటంటే మాకు అపోలోలో కూడా మేము బ్రహ్మాండంగా లాస్ట్ అది 10 days మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం. ఇక్కడ 3 days ఎందుకంటే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ తీసుకురావాలి. అక్కడ మాకు ఆల్రెడీ అపోలోలో ఉంటుంది కాబట్టి. సో 3 years అంటే నేను ప్రెసిడెంట్ అయిన సెకండ్ టర్మ్ లైక్ లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 10 days అయితే మేము అపోలోలో కండక్ట్ చేస్తాం. సో డెఫినెట్లీ నాకు అక్కడ రామ్ చరణ్ గారితో నాకు అలా యూజ్ అయింది. అది అలా ఉపాసన గారితో చెప్పడం అక్కడ మాకు ఏంటంటే ఎక్కడైనా మెడికల్ క్యాంప్ అంటే 1 day పెడతారు, 2 days పెడతారు, జరిగిపోతుంది. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎగ్జిక్యూటివ్ చెకప్స్ అన్నీ, ఎస్పెషల్లీ లేడీస్కి గైనిక్ రిలేటెడ్ టెస్ట్లు అన్నీ చేసుకుంటూ అలాగే నాకు అంటే చిరంజీవి గారికి పబ్లిక్గా చూసాం మనం ఏం చేశారు సర్వీస్ అన్నది. రామ్ చరణ్ గారు అంటే బిహైండ్ ద స్క్రీన్ ఆయన కూడా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు అనమాట. గ్రేట్ సార్. బట్ ఎనీవే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్. ఈ కోర్టు తర్వాత మీరు ఇంకా గణపతి లాంటి, శుభోదయం సుబ్బారావు లాంటి గేమ్ చేంజర్లో చేసిన అంటే ఆ క్యారెక్టర్ కానీ, బట్ ఒక్కొక్క స్టోన్ మీరు పేర్చుకుంటూ పెద్ద భవనంలో మీరు కూర్చోవాలని, మీరు ఇంకా ఎన్నెన్నో సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక సినిమాతో ఇంకొక శుక్రవారం మీ గురించి మాట్లాడుకోవాలి జనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.